ఓకే. ओमज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरुं श्रीयुतापदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितां तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशधारिणे। नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्या नामिने गौरद्विषे नमः। हे कृष्णा करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तुते। तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नीलाचलनिवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राभ्यां जगन्नाथाय ते नमः। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। ఓకే, సో ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 9వ నంబర్ అధ్యాయం నుంచి మొదలు పెడతామంట. సో 9వ నంబర్ అధ్యాయం వచ్చేసి పేరు వచ్చి భగవంతుడి యొక్క మోహినీమూర్తి అవతారం. సో ఇప్పుడు మోహినీమూర్తి అవతారం గురించి మనము చర్చించుకుందామంట. ఆల్రెడీ భగవంతుడు మోహినీమూర్తి అవతారం తీసుకున్నాడు, ఆ విషయం వరకు మనము నిన్న చర్చించుకున్నాము. సో అక్కడి నుంచి ఇప్పుడు మోహినీమూర్తి రూపంలో వచ్చిన తర్వాత ఏం చేస్తారు భగవంతుడు అనేది ఇప్పుడు చూద్దాము. మొదటి శ్లోకం. శ్రీ శుక ఉవాచ తేన్యోన్యతోసురాపాత్రం హరంతస్త్యక్త సౌహృదాః క్షిపంతో దస్యుధర్మాణం ఆయాంతీం దదృశు స్త్రియం. శుకదేవ గోస్వామి అంటున్నారంటే, దాని తర్వాత ఈ యొక్క అసురులు ఎవరైతే ఉన్నారో దైత్యులు, వాళ్ళందరూ కూడా వాళ్ళే గొడవపడడం స్టార్ట్ అయిపోయింది కదా అమృతం దొరికిన తర్వాత. ఈ అమృతం కోసం అనేసి ఇప్పుడు వాళ్ళల్లో వాళ్ళే కొట్టుకోవడం, వాళ్ళకు వాళ్ళే శత్రువులుగా మారిపోవడం జరిగిపోయింది అనమాట. సో ఒకరి నుంచి ఒకరు లాక్కుంటున్నారు అనమాట. అమృత కలశాన్ని నాకు కావాలి, నేను ముందు తాగుతాననేసి ఒకరి దగ్గర నుంచి ఒకరు లాక్కొని వాళ్ళు ఇప్పటి వరకు అందరూ కలిసి ఉన్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళే గొడవ పడుతున్నారు అనమాట. అలాంటి సమయంలో ఈ మోహినీమూర్తి అవతారాన్ని, మోహినీమూర్తి రూపాన్ని చూశారనమాట. చూడగానే వాళ్ళందరూ కూడా చూశారు ఆ మోహినీమూర్తి రూపంలో ఉన్న భగవంతుడు. అంటే ఇప్పుడు ఆ స్త్రీ వాళ్ళ తరఫున అంటే వాళ్ళ ముందుకు వస్తున్నట్టు, వాళ్ళకి నడుచుకుంటూ వస్తున్నట్టు కనిపించింది అనమాట. అప్పుడు చూడగానే వాళ్ళు అహో రూపం అహో ధామ
అహో అస్య నవం వయః ఇతి తే తామభిధృత్య ప్రచుర్జాత హృచ్చయః. అప్పుడు వాళ్ళు ఇలా అనడం మొదలు పెట్టారనమాట. అహో రూపం, ఎంత అద్భుతమైన రూపం, ఎంత ఎంత సౌందర్యం. సో ఎంత సౌందర్యమైన కాంతి శరీరంలోంచి వస్తుంది, వెలుగు. ఎంత యవ్వన వయస్సు ఉంది. సో ఈ విధంగా ఆమె యొక్క మోహినిమూర్తి యొక్క సౌందర్యం పట్ల వాళ్ళందరూ ఆకర్షితులైపోయి వాళ్ళందరూ కూడా, మేమందరం కూడా, అంటే ప్రతి ఒక్కరు కూడా అలా ఆమె వైపు అలా అనుకుంటూ అహో అహో రూపం అనుకుంటూ వాళ్ళు ఆమె వైపు వెళ్తున్నారంట నడుచుకుంటూ. ఇంకా వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈమెను ఎలా భోగించాలి అని ఆలోచిస్తూ వాళ్ళు ఇప్పుడు కొన్ని ప్రశ్నలు అడుగుతారన్నమాట. వాళ్ళు మోహినిమూర్తి అవతారాన్ని ఇప్పుడు ఆ స్త్రీ రూపంలో ఉన్న భగవంతుడిని ఇప్పుడు ఈ ప్రశ్నలు అడుగుతున్నారు. కాత్వం కంజ పలాశాక్షి కుతో వా కిం చికీర్షసి కస్యాసి వదవామోరు మత్నతీవా మనాంసినః. వాళ్ళు ఏమడుతున్నారంటే, ఓ అందమైన ఓ యువతి, నీకెంత మంచి కళ్ళున్నాయి, పద్మపు పువ్వుల యొక్క రెక్కలలాగా ఉన్నాయి. అసలు నువ్వు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చావు, అసలు ఎందుకు వచ్చావు, అసలు నువ్వు ఎవరి సంపత్తి. సో ఈ విధంగా మీరు ఇంత సౌందర్యం ఏదైతే ఉందో మీది, దాని ద్వారా మిమ్మల్ని చూసే మా మనసులు అందరివి విచలితమైపోతున్నాయి అనే విధంగా ఇప్పుడు వాళ్ళు రకరకాల ప్రశ్నలు వేశారంట, ఎంక్వైరీ చేస్తున్నారంట. అంటే నువ్వు ఎవరి సంపత్తి, అంటే నువ్వు ఎవరు, అంటే టు హూమ్ యూ బిలాంగ్, నువ్వు ఎవరు. సో మామూలుగా అయితే ఇప్పుడు ఆమె ఒక్కటే వచ్చిందనమాట అక్కడ, ఆమెతో పాటు ఎవరు లేరు, ఒంటరిగా వచ్చింది మోహినిమూర్తి అవతారం. అందుకనే వాళ్ళు ఇలా అడుగుతున్నారు. మామూలుగా అలా ఒంటరిగా వచ్చారు కాబట్టి అర్థం కావట్లేదు ఆమెతో పాటు ఎవరున్నారు, అంటే ఆమె భర్త ఉన్నాడా, లేకపోతే ఆమె తండ్రి ఎవరు. ఎందుకంటే ఒక స్త్రీ భర్త కానీ తండ్రి కానీ, లేకపోతే అంటే పెళ్లికి ముందు తండ్రి, పెళ్ళైన తర్వాత భర్త, తర్వాత వయసు అయిపోయిన తర్వాత కొడుకు, అలా చూసుకుంటారు, వాళ్ళ యొక్క సంరక్షణలో ఉంటుంది. సో ఇప్పుడు మరి ఈమె ఎవరి సంరక్షణలో ఉంది అని తెలుసుకోవాలనుకుంటున్నారు వాళ్ళు. అంటే విశేషంగా ఇప్పుడు అక్కడ చూసి ఆమెను మాత్రం, ఈమె ఎలాగో యవ్వన వయసులో ఉంది కాబట్టి, అంటే ఈమె ఎవరి కూతురు, వీళ్ళ తండ్రి ఎవరు, ఈమె తండ్రి ఎవరు, ఆ విషయం తెలుసుకోవాలనుకుంటున్నారు, డీటెయిల్స్ అనమాట. ఎందుకంటే ఆమెను చూసి వాళ్ళకి అర్థమైపోయింది మీకు ఇంకా వివాహం కాలేదు అని. సో నేను వివాహం చేసుకుంటాను, నేను వివాహం చేసుకుంటాను అదే ఉద్దేశంతో అడుగుతున్నారు అనమాట. సో మీ తండ్రి ఎవరో తెలిస్తే మిమ్మల్ని వివాహం చేసుకున్నాము. నవయం త్వామరైర్దైత్యైః సిద్ధగంధర్వచారణైః నాస్పృష్ట పూర్వాం జానిమో లోకేశైశ్చ కుతో నృభిః. సో అప్పుడు ఇంకేమంటారంటే, మనుషులేంటి, దేవతలు, దానవులు, సిద్ధ గంధర్వులు, చారణులు, ఇంకా మిగతా దిక్పాలకులు, ప్రజాపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరు కూడా నిన్ను ఎప్పుడు స్పర్శించలేదు ముందు. అంటే నువ్వు ఎవరు అనేది మేము అర్థం చేసుకోలేక అడగట్లేదు అని చెప్తున్నారన్నమాట. అంటే మామూలుగా ఏంటంటే ఇక్కడ అసురులు ఎలా ప్రశ్న అడుగుతున్నారంటే, మాకు తెలుసు నీకు ఇంకా వివాహం జరగలేదు, అంటే నీతో ఇంకొవరికి వివాహం కాలేదు కాబట్టి, ఆ విధంగా అసురులకి ఇప్పుడు ఆ విషయం తెలుసు అన్నమాట. ఆ విధంగా అందుకనే అడుగుతున్నారు వివాహం చేసుకోవాలనే ఉద్దేశంతో. ఎందుకంటే ఆల్రెడీ ఎవరితో వివాహం అయిపోయి ఉంటే అప్పుడు అలా అడగడానికి కుదరదన్నమాట. అలా అడగడం అది ఎటికెట్ కాదనమాట, అదొక సరైన ఆచరణ కాదనమాట. ఎందుకంటే ఒకరు వివాహం అయిపోతే, సో అలాంటప్పుడు ఇంకొకరి భార్య అయినప్పుడు వారిని మనము ఒక తల్లిలాగా చూడాలన్నమాట. మాత్రవత్ పరదారేషు అని చాణక్య పండితుడు చెప్పాడు. సో అసురులు కూడా ఇక్కడ చూశారనమాట, ఆమె ఎవరైతే వచ్చారో
ఆమె చూసి వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఈమె ఇంకా వివాహం కాలేదు అని. అందుకనే వాళ్ళు అనుకున్నారనమాట. సో ఇప్పటివరకు ఆమె వివాహం కాలేదంటే ఎవరు కూడా ఆమెను స్పర్శించలేదు. సో ఈ విధంగా అందుకనే వాళ్ళు ఇలా నిర్భయంగా ఈ విధంగా అడుగుతున్నారనమాట డీటెయిల్స్, వివాహం చేసుకునే ఉద్దేశంతో. ఇంకా వాళ్ళు అనుకునేది ఏంటంటే ఇక్కడ ఇలా ఒంటరిగా వచ్చింది, వివాహం కూడా కాలేదు అంటే మేబీ ఇక్కడ మాల్లో ఎవరో ఒకరిని తన భర్తగా సెలెక్ట్ చేసుకోవడానికి వచ్చినట్టుంది అనేసి కూడా వాళ్ళు ఊహించుకుంటున్నారు అనమాట. నూనం త్వం విధినా శుభ్రూ ప్రేషితాసి శరీరిణాం సర్వేంద్రియా మనః ప్రీతిం విధాతుం సఘ్రణేన కిం. ఓ అందమైన ఓ స్త్రీ, సో నీకు నీ యొక్క కళ్ళు ఎంత బాగున్నాయంటే ఈ యొక్క విధాత ఆయన ఎంతో అసలు అపారమైన కృప చూపిస్తూ నిన్ను ఇక్కడ పంపించాడు మా మనస్సును ఇంద్రియాల్ని సంతృప్తిపరచడానికి. ఇది నిజం కాదా అని అడుగుతున్నారు అనమాట. సో వాళ్ళు అలా వాళ్ళ యొక్క కోరికని వ్యక్తం చేస్తున్నారు అనమాట దైత్యులు మోహినీమూర్తికి. సాత్వం న స్పర్ధమానానాం ఏక వస్తుని మానిని జ్ఞాతీనాం బద్ధ వైరాణాం శంవిదత్స్వ సముద్యమే. సో ఇప్పుడు వాళ్ళు ఆ మోహిని వృత్తితో ఇలా అంటున్నారు అనమాట. ఇప్పుడు మేమందరం కూడా మాలో మేమే కొట్టుకుంటున్నాం ఈ యొక్క అమృతం కోసం. మేమందరం ఒకే పరివారంలో జన్మించిన ఇలా అంటే ఇప్పుడు మేమందరం దైత్యం ఒకే జాతికి చెందిన వాళ్ళమైనా కానీ ఇప్పుడు మేము మాలోనే కొట్టుకుంటున్నాం. ఇలా మాకు మేమే శత్రువులుగా మారిపోయాం. అందుకనే ఓ అందమైన స్త్రీ, మిమ్మల్ని నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం మేము నీకు. ఆ రిక్వెస్ట్ ఏంటంటే మా ఈ గొడవని నువ్వే సెటిల్ చేయాలి. మాలో ఉన్న ఈ గొడవ ఏదైతే జరుగుతుందో దాన్ని నువ్వే సెటిల్ చేయాలి. సో ఇక్కడ ఏమైందంటే ప్రతి ఒక్క దైత్యుడు అక్కడ ఉన్న అసురులందరూ కూడా మోహినీమూర్తి పట్ల ఆకర్షితులైపోయారు. సో ప్రతి ఒక్కరు కూడా ఆకర్షితులైపోయారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఆ విధంగా ఈమె మాట అయితేనే ప్రతి ఒక్కరు వినడానికి రెడీ అయిపోయారు అనమాట. అంటే ఎందుకంటే ఆకర్షితులు అయిపోయారు కదా ఆమె సౌందర్యానికి. సో ఈమె ఎలా చెప్తే అలా, ఇప్పుడు ఒకరి మాట వినాలి కదా, గొడవ ఆపాలంటే ఎవరో ఒకరి మాట వినాలి. ఇప్పుడు మామూలుగా అయితే దేవతలు అయితే భగవంతుడు మాట వినేసి వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా చేసుకుంటారు. కానీ గొడవ పడద్దండి ముందే వాళ్ళు చెప్పేశారు గొడవ పడద్దు అనేసి భగవంతుడు. సో దేవతలు ఏం గొడవ పడకుండా ఉన్నారు. కానీ అసురులు అలా భగవంతుడు విష్ణువు యొక్క మాటలు వినరు కదా. కానీ ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే గొడవ పడుతున్నారు. మరి వాళ్ళ గొడవను ఎలా ఆపగలం, ఎలా ఆపడం? సో వాళ్ళు ఎవరి మాట వినరు. ఇప్పుడు అందుకనే భగవంతుడు అలా ఒక మోహిని మూర్తి అవతారంలో వచ్చారు. సో మాయామోహితులైన ఈ యొక్క అసురులు అలా ఇప్పుడు ఆ యొక్క మోహిని మూర్తి యొక్క మాటలు వినడానికి రెడీ అయిపోయారు. ఒక విధంగా చెప్పాలంటే మోహినీమూర్తి కూడా భగవంతుడి యొక్క అవతారం. అంటే వాళ్ళకి తెలియదు మేము ఇప్పుడు భగవంతుడి విష్ణు యొక్క మాటలే వినాలని మేమే కోరుకుంటున్నాం. మీరు ఎలా చెప్తా అలా వింటాం అనేసి భగవంతుడు విష్ణువునే కోరుకుంటున్నారనే విషయం వాళ్ళకి అర్థం కావట్లేదు. కానీ అది ఈ మోహినీమూర్తి యొక్క అవతారం యొక్క స్పెషాలిటీ అనమాట. అంటే అలా ఏ అసురులైతే మామూలుగా చెప్తే వినరో వారిని మాయమూర్తులై వాళ్ళు చెప్పిన మాట వినేటట్టుగా మోహినీమూర్తి చేస్తుంది అనమాట. బుద్ధుడు కూడా అలాగే చేశాడనమాట. బుద్ధుడు కూడా అసలు ఆయన ఎవరికి నేను విష్ణు అవతారం అని చెప్పుకొని రాలేదు, నేను భగవంతుడు విష్ణు అవతారాన్ని చెప్పలేదు. ఆయన వచ్చి ఆయన కూడా అలా కపటంతో చీటింగ్ చేసి అలా చాలా మంది ఎవరైతే వేదాల్ని తప్పుగా ఉపయోగిస్తున్నారో, ఎంతో అనవసరంగా ఎంతో అమాయకమైన పశువుల్ని చంపేస్తున్నారో వాటిని రక్షించడం కోసం వాళ్ళని ఒక విధంగా చెప్పాలంటే మోసం చేశారనమాట.
అలా ఆయన చెప్పిన మాటలు నేను చెప్పింది వినండి, వేదాలు చెప్పింది వినకండి, ఇందులో ఇది కరెక్ట్ కాదు, దాన్ని పడేసేయండి, అందులో ఇచ్చిన అన్ని యొక్క పశువుల్ని బలిచ్చే యజ్ఞాలన్నీ ఆపేసేయండి అని చెప్పాడు అనమాట. ఎనివే కలియుగంలో పశు బలి అనేది లేదు. కానీ ఇక్కడ ఆ విధంగానే బుద్ధుడు ఎలా అందరిని, ఎవరైతే ఇప్పుడు భగవంతుడి వాళ్ళు ఇప్పుడు పట్టించుకోకుండా వాళ్ళు అలా దుర్యుపయోగం చేస్తుంటే వాళ్ళని ఇలా బుద్ధుడి రూపంలో వచ్చేసి వాళ్ళని సరైన దారిలోకి తీసుకొచ్చారు. వాళ్ళు చెప్పిన మాట వినే విధంగా చేశారు, భగవంతుడు చెప్పిన మాట వినే విధంగా. అదే విధంగా ఇక్కడ కూడా భగవంతుడు మోహినిమూర్తి అవతారంలో వచ్చి ఇప్పుడు ఆమె అంటే భగవంతుడు చెప్పినట్టే అసురులు వినే విధంగా ఆయన ఇప్పుడు వాళ్ళకి తయారు చేస్తాడు అన్నమాట. సో 7వ నంబర్ శ్లోకం, వయం కశ్యప దాయాద భ్రాతరః కృత పౌరుషాః విభజస్వ యథా న్యాయం నైవ భేదో యథా భవేత్. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఈ దైత్యులు, మేము దైత్యులము ఇంకా దేవతలు అందరం కూడా ఒకే తండ్రి కశ్యపుడి నుంచి పుట్టాము కాబట్టి ఒక విధంగా మేము మా మధ్యలో మేము అన్నదమ్ములం. కానీ ఇప్పుడు మేము ఇలా మా శక్తి ప్రదర్శిస్తూ కొట్టుకుంటున్నాం కాబట్టి మా మధ్యలో ఉన్న ఈ గొడవలు కూడా నువ్వే సెటిల్ చేయాలి, యూ టు సెటిల్. సో మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే మీరు దయచేసి మా ఈ గొడవలు, మా మధ్యలో ఉన్న గొడవలు, ఇంకా ఇలా మా ఇద్దరి దేవతలు అసురుల మధ్యలో ఉన్న గొడవలు, ఈ అమృతం గురించి ఏదైతే జరుగుతుందో మీరు సెటిల్ చేయాలి కోరుకుంటున్నారు. చూసారా, భగవంతుడు ని వాళ్ళు డైరెక్ట్ గా అసురులు కోరుకుంటున్నారు సెటిల్ చేయండి. సో అందుకనే చాలా మంది ఉంటారు కదా, ఓ మేము భగవంతుడి మాట వినము, మేము అసురులు, అంటే అసురులని చెప్పుకోరు, మేము చాలా తెలివైన వాళ్ళము, చాలా శిక్షితులము, చాలా ధనవంతులము, ఇలా చాలా రకరకాల ఏదో ఒక ఐశ్వర్యం ఉండటంతో పొగరుతో కొంతమంది అనుకుంటారు ఈ భక్తి ఇవన్నీ భగవంతుడు ఇవన్నీ అవసరం లేదు, మనకి ఈయన అవసరం లేదు, నమ్మే అవసరం లేదు, అలా కొంతమంది అనుకుంటూ ఉంటారు. సో అలాంటి వారికి అలా వాళ్ళు ఏంటంటే అహంకారంగా ఉంటారు, మేము అలా ఏమి భగవంతుడు అవన్నీ వినే అవసరం లేదు, మాకు నమ్మే అవసరం లేదు, మాకు అవసరమే లేదు భగవంతుడు. అలా భగవంతుని మాట వినని వారు ఉంటారు, చాలా మంది నమ్మని వారు ఉంటారు, నాస్తికులు ఉంటారు. వీళ్ళందరూ కూడా మాయామోహితులైపోయి ఉంటారు. ఇలా మాయామోహితులైపోయి ఉన్నవారు ఏంటంటే ఇలా మాయ ద్వారా మాయ చెప్పిన మాటలు మాయామోహితులైపోయి వాళ్ళు అలా వింటారనమాట. భగవంతుడిని డైరెక్ట్ గా ఫాలో కాని వాళ్ళు ఇండైరెక్ట్ గా ఫాలో అవుతారు. అలా ఇప్పుడు ఎలాగైతే అలా ఇండైరెక్ట్ గా మాయా ద్వారా వాళ్ళ చీటింగ్ అయిపోతారు, మాయ వాళ్ళని చీటింగ్ చేస్తుంది. చాలా మందిగా ఈ యొక్క భౌతిక ప్రపంచంలో రకరకాలుగా చీట్ అవుతారు, అవునా? సో అలాగే ఇప్పుడు ఇక్కడ ఇక్కడ దైత్యుల్ని కూడా భగవంతుడు చీటింగ్ చేస్తున్నారు. 8వ నంబర్ శ్లోకం, ఇత్యుపామంత్రితో దైత్యైర్ మాయాయోషిద్వపుర్హరిః ప్రహస్య రుచిరాపంగైర్ నిరీక్షన్నిదమబ్రవీత్. ఈ విధంగా ఎప్పుడైతే వాళ్ళే కోరుకున్నారో దైత్యులు అసురులు, మీరే మాకు సెటిల్ చేయండి మా మధ్యలో ఉన్న గొడవనని, అప్పుడు మోహినిమూర్తి రూపంలో ఉన్న భగవంతుడు ఒక నవ్వాడు అన్నమాట, చిరునవ్వు నవ్వాడు, నవ్వేసి చాలా అక్కడ వాళ్ళతో ఇలా వయ్యారంగా మాట్లాడుతున్నారు అన్నమాట. ఏమంటున్నారంటే శ్రీ భగవానువాచ కథం కశ్యపదాయాదాః పుంశల్యాం మయి సంగతాః విశ్వాసం పండితో జాతు కామినీషు నయాతి. సో మోహినీమూర్తం రూపంలో ఉన్న భగవంతుడు ఏమంటాడంటే అసురులతో, ఈ దైత్యులతో, ఓ కశ్యపు ముని పుత్రులారా, నేను ఒక వేశ్యని,
నాలాంటి వ్యక్తి పైన మీరు ఎలా విశ్వాసం పెడుతున్నారు? ఏ పండితుడైనా, ఏ తెలివైన వ్యక్తి అయినా సరే ఇలాంటి ఒక స్త్రీ పైన ఎవ్వరు కూడా నమ్మరు, నమ్మకం పెట్టుకోరు, విశ్వసించరు. నన్ను ఎలా మీరు విశ్వసిస్తున్నారు? నేను ఒక వేశ్యని, నాలాంటి స్త్రీ పైన మీరు ఎలా ఇంత నమ్మకం పెట్టుకుంటున్నారు? సో ముందే చెప్పేస్తున్నాను అనమాట. ఇది ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఏంటంటే, మాయా ఎలా ప్రభావితం చేస్తుంది వ్యక్తిని. ఎవరైతే భగవంతుడి భక్తులు కాదు, వారిని మాయ ఎలా మోహితం చేస్తుందంటే, ఈ విధంగా మోహితులైపోతారు, వాళ్ళు అర్థం చేసుకోలేకపోతారు. సో ఇలా కామ, క్రోధ ఇవన్నిటికి అనర్థాలకు బానిసలైపోతారు కదా అలాంటి వారు. సో దాని కారణంగా ఇలా మోసపోతారు, మాయ చేతిలో మోసపోతారు, భగవంతుడి యొక్క మాయ చేతిలో. సో వాళ్ళు ఇక్కడ అందుకనే డైరెక్ట్గా మోహిమూర్తి చెప్పినా కానీ అసలు నాలాంటి ఒక వైశ్య స్త్రీని మీరు వేశ్య స్త్రీని మీరు ఇలా, ప్రాస్టిట్యూట్ని మీరు ఇలా నమ్మడం సరికాదు అని. అవునా? చాణక్య పండితుడు చెప్తాడు అనమాట అట్లా. ఇలాంటి స్త్రీని, అలాగే ఇలాంటి కొన్ని రాజులని, పాలిటీషియన్లు, స్త్రీషు రాజకులేషు చ నమ్మకూడదు. విశ్వాసో నైవ కర్తవ్య స్త్రీషు రాజకులేషు చ. సో ఇలాంటి వాళ్ళు నమ్మలేము, ఎప్పుడైనా చేంజ్ చేస్తుంటారు వాళ్ళ ఇవి. సో రూపాలు, అంటే మాటలు ఇవన్నీ. సో అందుకనే ఇప్పుడు స్వయంగా భగవంతుడు ఇలా వార్నింగ్ ఇచ్చాడు వాళ్ళకి. కానీ ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఆమె యొక్క సౌందర్యం, మోహినీమూర్తి రూపం యొక్క సౌందర్యం పట్ల ఎంత ఆకర్షితులైపోయారంటే, ఎంత మోహితులైపోయారంటే ఇప్పుడు వాళ్ళు గుడ్డిగా నమ్మేస్తున్నారు. సో ఇది ఒక ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ అనమాట. ఎవరైనా ఇలా భౌతికంగా కామంతో, లేకపోతే ఇలా ఆసక్తితో, భోగించాలనే ఆసక్తితో ఏదైనా ఒక వ్యక్తి పట్ల ఆసక్తులు అయిపోతే ఒక వ్యక్తి, ఇక వాళ్ళు ఏది చెప్పినా నమ్మేస్తారు అలా అనమాట. సో ఇదొక ప్రిన్సిపల్ అనమాట. అందుకనే భౌతిక ఆసక్తి అనేది ఎలాగో ఎవరో ఒకరి పట్ల ఆసక్తులు అవ్వాల్సింది ప్రతి ఒక్కరు. ఆసక్తి కాకుండా ఉండడం కష్టం. అందుకనే భగవంతుడి పట్ల, గురువు పట్ల, భగవంతుడి యొక్క శుద్ధ భక్తుల పట్ల ఆసక్తులై ఉంటే అప్పుడేమవుతుందంటే, మనకి భక్తి కార్యాల పట్ల ఆసక్తి ఉంటే అప్పుడు ఏంటంటే వాళ్ళ మాటలు వింటే మనం సరైన దారిలో భగవద్ధామం తిరిగి వెళ్ళొచ్చు. అలా కాకుండా ఇలా ఒక అంటే ఇక్కడైతే భగవంతుడు మోహినీమూర్తి అవతారం ఉంది, కానీ మామూలుగా అయితే జనాలు ఇలా ఎవరో ఒకరు ఆకర్షణీయమైన స్త్రీ, పురుషుడు పట్ల వాళ్ళు భోగించాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఆకర్షితులైపోతారు. ఇంకా వాళ్ళు ఏం చెప్పినా వాళ్ళకి అదే వేదం అనమాట. వాళ్ళు ఏం చెప్పినా నమ్ముతారు, అని వాళ్ళు ఏం చెప్పినా చేస్తారు. ఎందుకు అంటే బేసికల్లీ ఏంటంటే, అల్టిమేట్లీ ఏంటి, మనం భోగించాలి. ఇప్పుడు నేను ఏం చెబితే, వాళ్ళు ఏం చెప్తే అది నేను చేసేసాను అనుకోండి, అంటే వాళ్ళని సంతృప్తి పరచాలి. ఇది ప్రిన్సిపల్. సో నాకు భోగించాలి వాళ్ళంటే, వాళ్ళు నా ద్వారా సంతృప్తి పడాలి. అప్పుడు వాళ్ళని నేను భోగించవచ్చు. కాబట్టి వాళ్ళకి ఏది నచ్చితే నేను చేస్తాను. వాళ్ళు ఏది చెప్తే నేను అది చేస్తాను. వాళ్ళు ఏది చెప్తే నేను నమ్ముతాను. సో ఇది అటువంటి నమ్మకం అనమాట. ఇది యాక్చువల్లీ ఏంటంటే, నా యొక్క స్వార్థం కోసం ఇలా నేను ఇప్పుడు యాక్ట్ చేయాల్సిందే. సో ఆ విధంగా అది ఎంత స్ట్రాంగ్ ఉంటుందంటే మోహితం అనేది, ఈ విధంగా వ్యక్తి అది ఒకవేళ ఇప్పుడు డెఫినెట్గా మీరు ఎవరి పట్ల అయితే ఆసక్తి పడ్డారు, ఆ వ్యక్తి మంచోడైతే సరే, చెడ్డవాడైతే డెఫినెట్గా మిమ్మల్ని మోసం చేస్తారు. ఇప్పుడు అదే ఇక్కడ జరుగుతుందన్నమాట. ఇక్కడ భగవంతుడు వచ్చిండే మోసం చేయడానికి వాళ్ళని. ఆయన వాళ్ళకి డైరెక్ట్గా చెప్తున్నాడు. ఎందుకంటే భగవంతుడు కదా, ఆయనకు తెలుసు ప్రిన్సిపల్ క్లియర్గా. ఎప్పుడైతే ఒక వ్యక్తిలా భౌతికంగా భోగించాలనే ఉద్దేశంతో, కామవాసంతో ఆసక్తి చూపిస్తాడో, అప్పుడు ఆ వ్యక్తి ఇంకా అతనికి నువ్వు ఏం చెప్పినా నేను నమ్మడు. ఒకవేళ మీరు ఎవరైనా చెప్పారంటే, అమ్మాయి మంచి అమ్మాయి కాదు, ఆమె మాయలో పడతాను, వల్ల పడతాను, వినరన్నమాట అంతే. ఇంకా ఎందుకంటే వాళ్ళ ఆసక్తి అయిపోయింది, ఎవరి మాట వినరు. ఎవరైనా వాళ్ళకి మంచి చెప్పాలని చూసినా వాళ్ళే చెడ్డ వాళ్ళు అయిపోతారు. సో ఆ విధంగా ఇది చాలా మాయా యొక్క పవర్ అన్నమాట. సో అందుకనే ఇప్పుడు
భగవంతుడు చాలా క్లియర్ గా తెలుసు వీళ్ళు అంటే ఇంకా ఆల్రెడీ నన్ను చూసి వీళ్ళు ఆల్రెడీ మోహితం అయిపోయారు, ఫ్లాట్ అయిపోయారు. ఇప్పుడు నేను ఏం చెప్పినా వీళ్ళు నమ్ముతారు. సో భగవంతుడు చాలా క్లియర్ గా తెలుసు. అందుకే భగవంతుడు ఇంకా ఓపెన్లీ చెప్తున్నాను అనమాట, నన్ను ఎట్లా నమ్ముతారు మీరు, అసలు మీరు ఎలా నమ్ముతున్నారు నన్ను, అసలు నేను నమ్మాల్సిన వ్యక్తినే కాదని. అయినా కానీ వాళ్ళు నమ్ముతారు. ఇదే విషయం అన్నమాట. కొంతమంది అనుకోవచ్చు అదేంటి, ఓ భగవంతుడు ఆ, కాదు ఏదైనా చేయొచ్చు, కరెక్టే, కానీ ప్రిన్సిపల్ ఇదనమాట. భగవంతుడు ఏ విధంగానైనా ఈ లీలను చేయొచ్చు. అసురుల నుంచి ఆ అమృతాన్ని తీసుకోవడానికి ఎన్నో విధాలు ఉంటాయి, కానీ భగవంతుడు ఏంటంటే కొన్ని కొన్ని విధాలుగా ఈ లీలలు చేస్తాడు. స్పెసిఫిక్ గా ఈ లీల భగవంతుడు కావాలనే సముద్రమంతం లీల ఈ విధంగా చేశాడు. ఎందుకంటే కొన్ని కొన్ని విషయాలు క్లియర్ గా మనకు అర్థం చెప్పడానికి. సో ఇక్కడ క్లియర్ గా చెప్పేశాడు భగవంతుడు, అంటే మోహినిమూర్తి రూపంలో, అసలు ఎందుకు నేను నన్ను విశ్వసించకూడదని. అవునా, మీరు ఎలా విశ్వసిస్తున్నారు, మీరంతా ఋషిపుత్రులు, కశ్యపముని పుత్రులు, తెలివైన వారు, అలాంటి వారు ఇలాంటి ఒక ఒంటరిగా తిరిగే వేశ్య స్త్రీ వంటి ప్రాస్టిట్యూట్ వంటి స్త్రీని నమ్మకూడదు. ఎందుకంటే ఇలాంటి స్త్రీలు, వీళ్ళని కామిని అంటారు. సో ఇలాంటి స్త్రీలు ఏంటంటే వాళ్ళు అందంగా ఉండొచ్చు, యవ్వన వయస్సుతో ఉండొచ్చు, ఇలా పురుషులలో కామవాసనని పెంచొచ్చు. సో అందుకనే ఇది చెప్పారనమాట మను సంహితలో, ఎప్పుడైనా సరే స్త్రీ సురక్షితంగా ఉండాలి, ఆమెకి రక్షణ కల్పించాలి. తన తండ్రి కానీ, తన భర్త కానీ, తన పెరిగిన పిల్లలు కానీ, ఈ విధంగా ఒకవేళ ఎటువంటి ప్రొటెక్షన్ లేకపోతే, సంరక్షణ లేకపోతే, సో జనాలు కూడా ఓహో ఈ స్త్రీకి ఎవరు లేరు, ఏ మొగ దిక్కు లేడు, కాబట్టి ఆ స్త్రీని భోగించడానికి ప్రయత్నిస్తారు సమాజంలో. సో అందుకనే స్త్రీకి ఇటువంటి సంరక్షణ అవసరం అని చెప్తున్నారు అన్నమాట ఇక్కడ తాత్పర్యంలో. లేకపోతే ఇలా పురుషులు అలాంటి స్త్రీలకి ఎవరికైతే సంరక్షణ లేదో అటువంటి వాళ్ళని భోగించి వేషల్లాగా తయారు చేసేస్తారు. సో అందుకనే ఇక్కడ మోహినిమూర్తి స్వయంగా ఇలా భగవంతుడి మోహినిమూర్తి రూపంలో అలా చెప్తున్నారు అన్నమాట. సాలావ్రకాణాం స్త్రీణాం చ స్వైరిణీనాం సురద్విషః సఖ్యాన్యాహుర్ అనిత్యాని నూత్నం విచిన్వతాం. సో మోహినిమూర్తి ఏమంటుందంటే, ఓ అసురులారా, ఎలాగైతే కోతులు, నక్కలు, కుక్కలు వారి యొక్క ఈ మైథునం చేయడం పట్ల వాళ్ళు అస్థిరంగా ఉంటారో, ప్రతిరోజు కొత్త కొత్త వాళ్ళతో మైథునం చేస్తూ ఉంటారో, అలాగే ఇలా ఒంటరిగా తిరిగే స్త్రీలు కూడా ప్రతిరోజు ఒక్కొక్కరిని కోరుకుంటూ ఒక్కొక్కరితో తిరుగుతూ ఉంటారు. కాబట్టి నాలాంటి స్త్రీలతో ఇలా మీరు మైత్రిత్వం చేయడం అనేది ఇది శాశ్వతంగా అయ్యే పని కాదు, శాశ్వతంగా మీరు చేయలేరు, శాశ్వతంగా ఉండదు ఈ మైత్రి. ఇది పెద్ద పెద్ద పండితులు చెప్పిన విషయం. సో చూసారా ఎంత క్లియర్ గా మోహినిమూర్తి చెప్తుంది. ఇదే అనమాట స్పెషాలిటీ లీలలో. అంటే క్లియర్ గా చెప్పినా కానీ వాళ్ళు, ఇప్పుడు ఎవరైనా సరే పాయింట్ ఇదనమాట, ప్రిన్సిపల్ ఇది, ఎవరైనా ఒక్కసారి అలా కామవాసనతో కానీ భోగించాలనే ఉద్దేశంతో ఒకరి పట్ల ఆసక్తి లేపినప్పుడు ఇంకా వారి అగేన్స్ట్ గా ఎవరు ఏం చెప్పినా, వాళ్ళే చెప్పినా కానీ వినరనమాట. సో ఇది జరిగే విషయం. అందుకనే భాగవతం నుంచి ప్రిన్సిపల్స్ నేర్చుకోవాలన్నమాట, జాగ్రత్తగా ఉంటుంది. నెక్స్ట్ 11వ నంబర్ శ్లోకం. శ్రీ శుక ఉవాచ ఇతి తే క్షేళితైస్తస్య అశ్వస్థా మనసోసురాః జహసుర్ భావగంభీరం దదుశ్చామృతా భాజనం. సో శుకదేవ గోస్వామి అంటున్నారు అన్నమాట, ఆ విధంగా మోహినిమూర్తి యొక్క వాక్యాలు విన్న తర్వాత అసురులు వాళ్ళందరూ కూడా ఏమి ఏదో చెప్తుందిలే, జోక్ చేస్తున్నట్టుంది మనతో, ఇలాంటి మాటలన్నీ పట్టించుకోవాల్సిన దాన్ని పెద్దగా సీరియస్ తీసుకోవట్లేదు అనమాట. మేము చాలా కాన్ఫిడెంట్, వాళ్ళు ఫుల్ కాన్ఫిడెంట్ అనమాట, మీ మీద నాకు మొత్తం నమ్మకం ఉంది, మీరు అలా అంటారు కానీ అవన్నీ మేమంతా సీరియస్గా తీసుకోము.
అనుకుంటూ నవ్వుకుంటూ వాళ్ళందరూ కూడా తీసుకోండి ఆమె చేతిలో పెట్టేశారంట అమృత కలశాన్ని. వాళ్ళు ఇప్పటి వరకు కొట్టుకుంటున్నారు దాని గురించి. చూసారా ఎంత ఈజీగా పెట్టేశారు ఆమె చేతిలో అమృత కలశాన్ని. సో ఇదనమాట విషయం. సో ఈ విధంగా భగవంతుడు అక్కడ ఏమీ జోక్ చేయట్లేదు, వాళ్ళు సీరియస్ గానే చెప్పారు, అసలైన విషయమే చెప్పారు. అయినా కానీ ఇప్పుడు అసురులు ఇలా, అందుకనే ఇప్పుడే మోహినీమూర్తి యొక్క సౌందర్యానికి, ఆ రూపానికి ఆకర్షితులైపోయారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు అలా ఆమె నన్ను నమ్మొద్దు అని చెప్పినా గానీ, అరే నాకు తెలుసు ఏం కాదు, మిమ్మల్ని నమ్మొచ్చు అనేసి ఇచ్చేసారనమాట ఆమెకి. ఆమె చేతిలో పెట్టేశారంట అమృత కలశాన్ని. సో అందుకనే ఇక్కడ ఎలా బుద్ధుడు మోహితుల్ని చేశాడో, ఎవరైతే నాస్తికులు వేదాల్ని దురుపయోగం, అలాగే ఇక్కడ మోహినీమూర్తి కూడా అసురుల్ని మోహితం చేసింది అనమాట. సురద్విషాం. సో ఈ విధంగా భగవంతుడు ఒక్కొక్కసారి ఇలాంటి అవతారాలు తీసుకొని నాస్తికుల్ని, అసురుల్ని, దానవుల్ని మోసం చేస్తాడు. సో ఈ విధంగా ఇక్కడ మోహినీమూర్తి రూపంలో సత్యం పలికినా కానీ అసురులు వాళ్ళు దాన్ని జోక్గా తీసుకున్నారనమాట, సీరియస్ గా తీసుకోలేదు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ఎంత నమ్మకమో మోహినీమూర్తి పైన. ఆమె చేతిలో అమృత కలశాన్ని పెట్టేశారు. ఇంకా వాళ్ళు ఆమె ఎలా చెప్తే అది వినడానికి కూడా రెడీగా ఉన్నారనమాట. అంటే వాళ్ళు ఆమె ఎలా పంచితే, ఆమె ఎలా దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తే దానికి కూడా రెడీ అయిపోయారు. అవునా? అంటే ఆమె పారేసిన దాన్ని తాగేసిన, పడేసిన, ఇచ్చినా ఇవ్వకున్నా అన్నిటికీ సిద్ధమైపోయారు. సో ఇదనమాట అసలు. అందుకనే ఈ యొక్క చేతనలో ఇలా బుద్ధి అనేది భ్రష్టు పట్టుకుపోతుంది అనమాట. ఇలాంటి భోగించాలనే ఆసక్తి ఉంటే అప్పుడు ఇంకా బుద్ధి పనిచేయదు సరిగ్గా పర్ఫెక్ట్ గా. సో నెక్స్ట్ 12వ నంబర్ శ్లోకం. అందుకనే ఈజీగా నమ్మించి మోసం చేయొచ్చు అనమాట జనాల్ని. అందుకే జనాలు చాలా మంది మోసపోతారు ఈ యొక్క ప్రపంచంలో. ఇది ఒక ప్రిన్సిపల్ అనమాట మోసపోవడం అంటే. మనం అయ్యో నన్ను మోసం చేశాడు వాడు, డబ్బులు తీసుకొని నన్ను మోసం చేశాడు. ఎందుకు మోసం చేశాడు? ఎందుకంటే నువ్వు నమ్మావు వాడిని. ఎందుకు నమ్మావు? అరే ఈ డబ్బులు వాడికి ఇస్తే నాకు ఇంకా ఎక్కువ ఇస్తా అన్నాడు వాడు. సో నమ్మావు. సో ఆశ. సో ఆ ఆశనే వాడు క్యాష్ చేసుకున్నాడు. ఓ వీడికి ఆశ ఎక్కువ ఉంది కదా, వీడి ఆశ చూపిస్తే సరిపోతుంది, వీడికి దీని మీద ఆశ ఉంది వాడికి, ఓకే, దీని మీద ఆసక్తి ఉంది వాడికి, ఓకే. సో అదే ఆసక్తి నేను చూపించాను అనుకో, అంటే నీ ఆశని నేను ఫుల్ఫిల్ చేయగలను, నీ ఆసక్తి నేను పూర్తి చేయగలనని నన్ను నమ్మేస్తాడు. ఇది ప్రిన్సిపల్. జనాలు ఇలాగే మోసం చేస్తారు. సో అందుకనే ఇలా భౌతిక ఆసక్తితో ఉన్న వాళ్ళు చాలా మంది మోసపోతూ ఉంటారు. అది తెలిసిన వాళ్ళు ఎలా మోసం చేయాలో భౌతిక ఆసక్తితో ఉన్న వాళ్ళని, అలాగే వాళ్ళు మోసం చేసే వాళ్ళు మోసం చేస్తూ ఉంటారు. సో అందుకే ప్రపంచంలో దిస్ వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ చీటర్స్ అండ్ చీటెడ్. మోసం చేసే వాళ్ళది, మోసపోయే వాళ్ళది. సో ఇద్దరిది ఫాల్ట్ ఉందన్నమాట, ఒక్కరిదే కాదు. ఓకే. సో ఎవరికైనా ఓన్లీ భక్తి చేసుకోవాలనుకున్నారు అనుకోండి, సో వాళ్ళు భక్తి చేసుకుంటారు. భక్తి కావాలనుకున్నారు అనుకోండి, వాళ్ళకి దాంట్లో మోసపోయేది ఉండదు అనమాట. కానీ వేరే ఏదైనా కావాలంటే మాత్రం మోసపోతారు. సో నెక్స్ట్ వచ్చేసి 12వ నంబర్ శ్లోకం. తతో గృహీత్వామృతభాజనం హరి బభాష ఈషత్ స్మిత శోభయా గిరా యద్యభ్యుపేతం క్వచ సాధ్వసాధువత్ కృతం మయా వో విభజే సుధామిమాం. దాని తర్వాత భగవంతుడు ఈ విధంగా ఇప్పుడు అమృత కలశం దొరికిన తర్వాత ఆయనకి నవ్వుతూ ఎంతో ఆకర్షణీయంగా మాట్లాడాడంట. ఇప్పుడు అంటే ఆమె మోహినీమూర్తి అవతారం ఏమంటుందంటే, ఓ నా ప్రియమైన దైత్యులారా, ఒకవేళ నేను ఏం చేసినా మీకు అంగీకారమేనా? అది మరి న్యాయమే కావచ్చు, అన్యాయమే కావచ్చు, మరి నేను ఈ యొక్క బాధ్యతను తీసుకోనా? మరి మీలో ఈ యొక్క అమృతాన్ని పంచే బాధ్యతను ఇలా అడుగుతుందన్నమాట క్లియర్గా. అంటే ముందే క్లారిఫై చేసుకుంటుంది మోహినీమూర్తి. సో ఎలా నేను పంచినా మీకు ఓకేనా?
న్యాయం అన్యాయం ఇవన్నీ అనరుగా మీరు. ఏదైనా కావచ్చు, అది అన్యాయంగా కూడా నేను పనిచేయొచ్చు. మరి అమృతాన్ని నేను అన్యాయంగా కూడా నాకు తోచినట్టుగా పనిచేసేది, అన్యాయంగా కూడా ఉండొచ్చు మీకు. ఓకేనా? సమ్మతమేనా? మరి నన్ను తీసుకోమంటారా ఈ రెస్పాన్సిబిలిటీ, ఈ యొక్క బాధ్యత అని క్లియర్గా క్లారిఫై చేస్తుంది అనమాట మీలో పంచడానికి. సో అసలైతే భగవంతుడు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, ఎవరి మాట వినాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు ఇక్కడ భగవంతుడు వాళ్ళని ఎలా మాయామోహితులు చేసేసాడంటే, ఇక ఆయనకి ఏది కావాలో అది చేసే విధంగా ఆయన సిచ్యువేషన్ క్రియేట్ చేసేసాడు అనమాట. అంటే ఆయన ఏది చెప్పినా వాళ్ళు ఇప్పుడు ఓకే అనే విధంగా. నెక్స్ట్ 13వ నంబర్ శ్లోకం. ఇత్యభివాహ్యాకృతం తస్య ఆకర్ష్ణ్యాసురపుంగవాః అప్రమాణావిదస్తస్యాస్తత్తథేతి అన్వమంసత. అప్పుడు అక్కడ దైత్యులో ఉన్న ఒక ముఖ్యమైన దైత్యుడు చెప్పాడంట, మాకు అసలు అంత విచక్షణ శక్తి లేదు, ఏది న్యాయము ఏది న్యాయం అన్నీ అర్థం చేసుకునేంత పవర్ లేదు మాకు. నీ యొక్క ఇంత మధురమైన వాక్యాలు విన్న తర్వాత మేము ఇంకా వేరే ఆలోచన లేదు మాకు, మీరు ఏదంటే అది సరే, నువ్వు ఏది చెప్తా అదే కరెక్ట్. ఈ విధంగా అందరూ ఏకగ్రీవంగా ఒప్పుకున్నారంట మోహినిమూర్తి అన్న వాక్యాలకి. చూసారా? ఆమె క్లియర్గా చెప్పేసినా కానీ నేను మిమ్మల్ని మోసం కూడా చేయొచ్చు అంటే, ఓం పర్వాలేదు, మీరు ఏం చేసినా అది కరెక్టే. సో ఇదనమాట. అలా భౌతిక ఆసక్తితో భోగించాలని ఆ కామవాసనతో బుద్ధి పెట్టి పనిచేస్తే ఇలాగే పనిచేస్తుంది అనమాట బుద్ధి. ఇలాగే మనం వివరిస్తాం. సో నెక్స్ట్ 14, 15వ శ్లోకాలు. అతో పోష్య కృత స్నాన హుత్వా చ హవిషానలం దత్వా గోవిప్రభూతేభ్యః కృతస్వస్త్యాయనాద్విజైః యతోపజోషం వాసాంసి పరిదాహ్యాహతాని తే కుశేషు ప్రావిశన్ సర్వే ప్రాగగ్రేష్వవిభూషితాః. సో తర్వాత ఇప్పుడు ఏదైనా సరే ఒక ఇలాంటి వైదిక కర్మలు లేకపోతే ఏమైనా అనుష్ఠానాలు, ఇలాంటి ఏమైనా శుభకార్యాలు, ఇలాంటి చాలా కార్యక్రమాల్లో ఫాస్టింగ్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ వీళ్ళు కూడా ఇప్పుడు ఉపవాసం ఉంటున్నారంట. ఇప్పుడు అమృతం పొందాలి తాగాలి అంటే దానికి ముందు కొన్ని నియమాలు పాటిస్తున్నారు. సో వాళ్ళు కూడా అమృతం తాగడానికి ముందు ఉపవాసం అందరూ ఉన్నారంట, దైత్యులు, దానవులు, అదే అసురులు, దేవతలు అందరూ కూడా. ఇంకా దాని తర్వాత స్నానం చేసేసి వాళ్ళందరూ కూడా యజ్ఞంలో నెయ్యి అర్పణ చేసి, అలాగే గోవుల్ని బ్రాహ్మణులకి దానం చేసి, ఇంకా మిగతా వాళ్ళందరికీ కూడా క్షత్రియులు, వైశ్యులు, శూద్రులకు అందరికీ కూడా దానం చేసిన తర్వాత వాళ్ళకి ఎలాంటి దానం ఎవరికి ఏది కావాలో అది దానం చేసేసిన తర్వాత వాళ్ళ యొక్క వర్ణ ప్రకారం, దాని తర్వాత దేవతలు ఇంకా అసురులు ఇద్దరూ కూడా బ్రాహ్మణులు చెప్పిన విధంగా ఏవేవి చేయాలో కార్యాలన్నీ చేసేసి వాళ్ళందరూ సరైన వస్త్రాలు, కొత్త వస్త్రాలు ధరించి వాళ్ళ చాయిస్ ప్రకారం వాళ్ళకి నచ్చిన దుస్తులు, నచ్చిన వస్త్రాల్ని, కొత్త వస్త్రాల్ని ధరించి ఎంతో బాగా అలంకరించుకొని అన్ని రకాల ఆభూషణాలతో ఇప్పుడు కుష గ్రాస్ అది మ్యాట్ వేసుకొని తూర్పు వైపు ఫేస్ చేసుకుంటూ వాళ్ళందరూ కూర్చున్నారంట. సో ఈ విధంగా తూర్పు దిక్కున ఫేస్ చేస్తూ అందరూ లైన్గా కూర్చున్నారంట. ఇప్పుడు అంటే ప్రసాదం కూర్చుంటారు కదా, అట్లా లైన్ కూర్చున్నారన్నమాట. నెక్స్ట్ ఈ విధంగా అసలైతే ఏదైనా సరే వేదిక ఏదైనా యజ్ఞం కానీ ఏదైనా కార్యం కానీ చేయాలంటే ముందు ఇలా ఫస్ట్ అందరూ కూడా ఎవరైనా సరే స్నానం చేయాలన్నమాట. గంగలో, యమునలో, నదిలో, సముద్రంలో అలా స్నానం చేసి దాని తర్వాత యజ్ఞం చేసి ఆ విధంగా తర్వాత యజ్ఞం చేయొచ్చు ఒక వ్యక్తి. ఈ విధంగా ఇక్కడ కూడా అందుకే ఇలా చెప్పారనమాట. ఇంకా అలా చేసినప్పుడు కొత్త వస్త్రాలు ఎవరైతే యజ్ఞం చేస్తారో వాళ్ళు లేకపోతే కార్యం చేస్తారో కొత్త వస్త్రాలు ధరించాలి. కానీ ఇక్కడ చెప్పారు సన్యాసి కానీ ఎవరైనా కానీ ఎవరైతే ఆ యజ్ఞాన్ని చేస్తున్నారో అలా కార్యాన్ని చేస్తున్నారో వాళ్ళు ఎప్పుడైనా సరే కుట్టిన బట్టలతో చేయకూడదు అనమాట. అంటే నీడిల్తో కుట్టిన బట్టలతో చేయకూడదు. అందుకే మీరు చూస్తారేమో ఇప్పుడు భగవంతుడికి కూడా పూజ చేసేటప్పుడు, ఆఫర్ చేసేటప్పుడు పూజారులు ఎవరైతే మందిరంలో చేస్తారో అందుకే ధోతి ఉత్తరి వేసుకొని చేస్తారనమాట. కుట్టిన బట్టలు వేసుకోరు, నీడిల్తో కుట్టిన బట్టలు వేసుకోరు అనమాట. అందుకే నెక్స్ట్ వచ్చేసి
16-17 నంబర్ శ్లోకాలు. ప్రాణ్ముఖేషూపవిష్టేషు సురేషు దితిజేషు చ ధూపమోదితా శాలాయాం జుష్టాయాం మాల్యదీపకైః తస్యాం నరేంద్రకరభోరుర్ ఉషద్ధుకూల శ్రోణీతతలాసగతిర్మదవిహ్వలాక్షీ సా కూజాతి కనకనూపురసింజితేన కుంభస్థాని కలసక పాణిర్ అతాభిషేవేశ. ఓ రాజా, పరీక్షిత్ మహారాజు చెప్తున్నాడు సుఖదేవ్ గోస్వామి. ఆ విధంగా అసురులు మరియు దేవతలు ఇద్దరు కూడా తూర్పున ముఖం చేసి తూర్పు వైపు చూస్తూ వాళ్ళందరూ కూడా అలా ఎంతో మంచిగా అక్కడ అంతా ఆ ఏరియాను కూడా అంత మంచిగా డెకరేట్ చేశారంట. దీపాలు పెట్టి ఇంకా రకరకాలైన సువాసన వెదజల్లి అగరబత్తులు పెట్టి ఈ విధంగా ఇంకా స్త్రీలందరూ కూడా మంచి మంచి చీరలు కట్టుకొని, సారీ ఇక్కడ ఏంటంటే అక్కడ అట్మాస్ఫియర్ అంతా క్లియర్ గా సెట్ చేశారు. దాని తర్వాత మోహినీమూర్తి ఒక అందమైన శారీ, అదే చీర కట్టుకొని గజ్జలు కట్టుకొని ఆ విధంగా మెల్లగా నడుచుకుంటూ వస్తుందంట. ఆమె చేతిలో ఇప్పుడు ఉందన్నమాట అమృత కలశం. ఇంకా ఎంతో ఆకర్షణీయంగా నడుచుకుంటూ వస్తుందంట. తాం శ్రీ సఖీం కనకకుండల చారుకర్ణ నాసా కపోల వదనాం పరదేవతాఖ్యాం సంవీక్ష సమ్ముముహురు స్మిత వీక్షణేన దేవాసుర విగలిత స్తనపత్తికాంతాం. సో ఇప్పుడు వీళ్ళందరూ ఏంటంటే ఆమె సౌందర్యం పట్ల ఆకర్షితులైపోయారు అనమాట. ఆమె ముక్కు, ఆమె బుగ్గలు, ఆమె కళ్ళు, చెవుల్లో ఉన్న కమ్మలు, ఇలా ప్రతి ఒక్కటి ఎంతో ఆకర్షణీయంగా ఉందంట ఆమె ఫేస్. ఆ విధంగా ఆమె నడుస్తున్నప్పుడు, ఆ విధంగా ఆమె ఎలాగైతే నడుస్తుందో, ఆమె ప్రతి ఒక్క నడక, ప్రతి ఒక్క నవ్వు అన్నిటి ద్వారా వీళ్ళు ఆకర్షితులైపోతున్నారు, మోహితులైపోతున్నారు అందరూ. సో ఆ విధంగా ఆమె అందరిని చూసుకుంటూ నవ్వుతుందంట. సో ఆమె నవ్వుని చూసి అందరు పడిపోయారు అన్నమాట, దానవులు అందరూ కూడా, దైత్యులు, దేవతలందరూ కూడా. సో ఈ విధంగా ఇప్పుడు భగవంతుడే ఇలాంటి ఒక అందమైన స్త్రీ రూపాన్ని ధరిస్తే ఎలా ఉంటుందో మోహినీమూర్తి అవతారం నుంచి మనం అర్థం చేసుకోవచ్చు. మామూలుగా లక్ష్మీదేవి ఎంతో అందంగా ఉంటుంది, కానీ ఇప్పుడు భగవంతుడే ఒక స్త్రీ రూపాన్ని తీసుకున్నాడంటే అది లక్ష్మీదేవి కన్నా కూడా ఎక్కువ సౌందర్యంగా ఉంటుంది అనమాట భగవంతుడు. సో అసలు ఏంటంటే ఇక్కడ స్త్రీ పురుషుడు కానీ భగవంతుడు ఏంటంటే మామూలుగానే భగవంతుడు చాలా సౌందర్యంగా ఆకర్షణీయంగా ఉంటాడు. సో ఆయన ఏ రూపాన్ని ధరించినా ఆకర్షణీయంగానే ఉంటాడు. ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడ స్త్రీ రూపాన్ని ధరించాడు కాబట్టి అందరి స్త్రీల కన్నా కూడా ఆకర్షణీయమైన అవతారం అన్నమాట మోహినీమూర్తి అంటే. అన్ని స్త్రీల కన్నా కూడా లక్ష్మీదేవి కన్నా కూడా ఆకర్షణీయమైన అందమైన అవతారం అన్నమాట, రూపం అన్నమాట. సో 19వ నంబర్ శ్లోకం. అసూరాణం సుధాదానం సర్పాణమివ దుర్నయం మత్వా జాతి నృశంసాం నతాం వ్యభజదచ్యుతః. ఇప్పుడు అసురులు అయితే ఒక సర్పాల్లాగా అన్నమాట. అంటే వాళ్ళు అంత మంచి గుణం ఉన్న వాళ్ళు కాదు. సో అందుకనే అసురులకి అమృతం పంచడం అంటే పాముకి పాలు పోయడం వంటిది అనమాట. పాముకు పాలు పోస్తే ఏమవుతుందంటే విషం పెరుగుతుంది అనమాట, ఏం ప్రయోజనం లేదు. అలాగే అసురులకి అమృతం పంచితే దాని ద్వారా ఎంతో ప్రమాదమే జరుగుతుంది ఈ యొక్క సృష్టికి. కాబట్టి అది ఆలోచించే భగవంతుడు అసురులకి ఏమాత్రం ఒక్క చుక్క అమృతం కూడా పంచలేదు అనమాట. మరి ఎలా మేనేజ్ చేశాడు అది చూద్దామంట. వాళ్ళు ఎలా ఊరుకొని కూర్చున్నారు గమ్మున చూద్దామంట అది కూడా. ఇక్కడ అసురుల్ని పాముతో పోల్చారు. ఎందుకంటే ఈ పాము ఏంటంటే, పాములు మామూలుగా ఇలా ఒక్కొక్కసారి ఏ కారణం లేకుండా ఎవరినైనా కాటేస్తాయి. కానీ ఈ పాముల కన్నా కూడా ఈ దైత్యులు, దానవులు చాలా డేంజరస్ అంట. ఎందుకంటే
పాముల్ని కంట్రోల్ చేయాలంటే మంత్రౌషధి ద్వారా పాముల్ని కంట్రోల్ చేయొచ్చు అంట. మంత్రౌషధి సర్పాన్ని పాముల్ని వశం చేసుకోవచ్చు మంత్రాల ద్వారా, ఔషధాల ద్వారా. అంతే కదా. ఎందుకంటే మీరు చూసే ఉంటారు కదా, పాముల్ని ఆడిస్తూ ఉంటారు. అంటే పాముల్ని కంట్రోల్ చేయొచ్చు ఇలా మంత్రాల ద్వారా, ఔషధాల ద్వారా. కానీ ఇలాంటి ఒక వ్యక్తి, అసురుడు, దానవుడు వంటి వ్యక్తిని అసలు ఏ విధంగా కూడా కంట్రోల్ చేయడం కుదరదు అనమాట, ఏవో మంత్రాలు లేకపోతే ఇలాంటి ఔషధాలు పెట్టి. అందుకనే భగవంతుడు అంటున్నాడు, వీళ్ళకి ఎలాగో చెప్తే వినే రకం కాదు. ఇప్పుడు భగవంతుడు అంటే ఇప్పుడు మోహిని రూపంలో వచ్చాడు కాబట్టి వింటున్నారు. అదే భగవంతుడు విష్ణు డైరెక్ట్ గా వస్తే ఏ అసురుడు ఏ దానవుడు వినడు అనమాట భగవంతుడి మాట. కాబట్టి వీళ్ళు ఎలాగో చెప్పిన మాట వినే రకం కాదు, ఇంకా ముందే వినరు. ఇంక ఇప్పుడు అమృతం దొరికితే అసలు ఇంకా తగ్గరు. సో వీళ్ళు ఎవరి మాట వినరు. కాబట్టి వీళ్ళకి పంచడం చాలా డేంజరస్ అనేసి డిసైడ్ చేసుకున్నాడు భగవంతుడు, అసలు వీళ్ళకి అస్సలే పంచకూడదు అని. కల్పయిత్వా పృథక్ పంక్తిర్ ఉభయేషాం జగత్పతిః తాంశ్చోపవేశయామాస స్వేషు స్వేషు చ పంక్తిషు. తో ఆ మోహినీమూర్తి రూపంలో ఉన్న భగవంతుడు ఆయనే మొత్తం ప్రభు ఈ యొక్క సృష్టికి. సో వాళ్ళు ఏం చేశారంటే, సరే డిఫరెంట్ కూర్చున్నారు కదా, అందరినీ కూర్చోబెట్టారు, దేవతల్ని ఇంకా అసురుల్ని అందరినీ కూడా వాళ్ళ వాళ్ళ పొజిషన్ ప్రకారం వేరే వేరే లైన్లలో కూర్చోబెట్టారంట. లైన్ గా అందరిని ఒక్కొక్క డిఫరెంట్ లైన్స్ లో కూర్చోబెట్టారంట. తర్వాత దైత్యాన్ గ్రహీతో కలశో వంచయన్ ఉపసంచరైః ధూరస్థాన్ పాయయామాస జరా మృత్యుహరాం సుధాం. ఈ విధంగా అప్పుడు ఆమె చేతుల్లో అమృత కలశాన్ని తీసుకొని మోహినీమూర్తి ముందు అసురుల దగ్గరికి వెళ్ళిందంట. అసురుల దగ్గరికి వెళ్ళి ఎంతో మధురమైన వాక్యాలతో వాళ్ళని బాగా ఆనందపరిచిందంట. అంతే, అమృతం మంచలేదనమాట. మంచిగా ముచ్చట్లు పెట్టేసి మాట్లాడేసి అక్కడి నుంచి మెల్లిగా దేవతల వైపు వెళ్ళి వాళ్ళు దానికే ఓహోహో అయిపోయారనమాట. వాళ్ళు దానికి ముగ్ధులైపోయారు అసురులందరూ కూడా, ఎంత బాగా మాట్లాడుతుంది. అలా ముగ్ధులు చేసేసి అక్కడ నుంచి దేవతల దగ్గరికి వెళ్ళేసి దేవతల్ని దూరం కూర్చోబెట్టింది అనమాట, అసురులకి దూరంగా కూర్చోబెట్టింది. సో ఈ విధంగా ఆ దేవతలకి ఎక్కడైతే దూరం కూర్చోబెట్టిందో ఆ దేవతల దగ్గరికి వెళ్ళేసి ఈ యొక్క అమృతము తాగడం వలన ఏమవుతుందంటే, వాళ్ళు ఇప్పుడు అమరులు అంటే చావనేది అందరికీ ఉంటుంది, దేవతలకు కూడా ఉంటుంది. కాకపోతే దేవతల యొక్క ఆయువు ఎంత పెద్ద ఆయువు, వాళ్ళు లాస్ట్ వరకు మొత్తం ఆయువు వాళ్ళు జీవించగలరు అనమాట. సో చాలా కాలం జీవించగలరు, ఇంకా ఎటువంటి రోగము ఎటువంటి ముసలితనము ఇది రాకుండా ఉంటుంది అనమాట. సో అలా ఎంతో శక్తివంతుల్ని చేసే ఈ యొక్క అమృతాన్ని దేవతలకు పంచడం మొదలు పెట్టేసింది అనమాట. సో ఇక్కడ మాత్రం మంచి మంచి మాటలు చెప్పేసి వీళ్ళని మాయ చేసేసి అక్కడికి వెళ్ళి దేవతలకు మాత్రం అమృతాన్ని పంచడం స్టార్ట్ చేసేసింది మోహినీమూర్తి. సో ఈ విధంగా ముందు, ఎందుకంటే ఇక్కడ అసురులు ఏంటంటే ఆమె మాట్లాడితేనే ఇంక వాళ్ళందరూ అయిపోతారు అనమాట అందరూ. ఇంకా కావాలనే దేవతలకి కొంచెం దూరం కూర్చోబెట్టింది అనమాట. సో అసురులు అనుకున్నారు ఫస్ట్, అరే నా దగ్గర చూడు దేవతల్ని ఎంత దూరం కూర్చోబెట్టిందో, ఇంకా ఫస్ట్ మా దగ్గరికి వస్తుంది మోహినీమూర్తి అని వాళ్ళు ఎంతో పొంగిపోయారనమాట. సో ఇప్పుడు అక్కడ ఎలా చీట్ చేస్తుందంటే మోహినీమూర్తి, వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఫస్ట్ మా దగ్గరికి వచ్చింది, ఇంకా మమ్మల్ని దగ్గర కూర్చోబెట్టింది, ఆమె దగ్గర కూర్చోబెట్టింది కాబట్టి మాకే ఇస్తుంది అని ఒక ఫీలింగ్ అనమాట. ఇప్పుడు వీళ్ళతో ముచ్చట్లు పెట్టి వెళ్ళిపోయింది కదా వాళ్ళ దగ్గరికి, వాళ్ళు ఏమనుకుంటారు అక్కడ కూడా ముచ్చట్లు పెట్టి వస్తుందేమో అని. సో ఈ విధంగా ఫస్ట్ మాతోనే మాట్లాడుతుంది. ఆ విధంగా భగవంతుడు మోసం చేశాడనమాట ఈ అసురుల్ని. మంచి మంచి మాటలు చెప్పేసే మాటలతోనే మోసం చేసేసాడు. ఆ భగవంతుడికి ఏ ఉద్దేశం లేదు అసురులకి అమృతం ఇవ్వాలని. తే పాలయంత సమయం అసురా స్వకృతం నృప తూష్ణీం ఆసన్కృత స్నేహ స్త్రీ వివాదా జుగుప్సయా. ఓ రాజా, ఈ విధంగా అసురులు ముందే చెప్పేశారు, మాట ఇచ్చేశారు, నువ్వు ఏం చేసినా మాకు ఓకే, నువ్వు ఎలా చేసినా మాకు ఓకే అని.
అది న్యాయమే కానీ అన్యాయమే కానీ ఎలా పంచినా సరే. సో ఇప్పుడు అందుకే అసురులు ఏం మాట్లాడట్లేదు. ఆమె ఎలా చేసినా అక్కడికి ముందు వీళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ దగ్గర అక్కడ దేవతల దగ్గరికి ఏం చేసినా ఏం పంచినా ఎలా పంచినా వాళ్ళు ఇప్పుడు ఏం అనట్లేదు అనమాట. ఎందుకంటే వాళ్ళే ఒప్పుకున్నారు. సో ఈ విధంగా వాళ్ళే కోరుకున్నారు నువ్వే పంచాలి అని. సో అందుకనే ఆమె ఎలా చేసినా మోహినిమూర్తి ఎలా పంచినా ఇప్పుడు అసలు ఎవ్వరు ఒక్క మాట అనట్లేదు అనమాట, ఒక్కరు కూడా. నెక్స్ట్ వాళ్ళందరూ మాట మీద నిలబడుతున్నారు. 23వ నంబర్ శ్లోకం. తస్యాం కృతాతి ప్రణయాః ప్రణయాపాయా కాతరాః బహుమానేన చ భక్తా నోచుః కించన విప్రియం. ఇలా ఏ అసురులైతే మోహిని మూర్తి కోసం ఇలా ఆసక్తి పెంపొందించుకున్నారో ఆ అసురులందరూ కూడా వాళ్ళందరికీ ఆమె పట్ల ఎంతో ఒక నమ్మకం, ఒక రకమైన నమ్మకం. అందుకనే మేము ఇప్పుడు ఏమన్నా అంటే ఆమెని ఆ నమ్మకం లేకపోతే ఇప్పుడు ఏ సంబంధం అయితే ఆమెతో మాకు ఆ స్తంభంలో ఏదైనా ఆ సంబంధంలో ఏదైనా ప్రాబ్లం రావచ్చు, రిలేషన్షిప్ బ్రేక్ అయిపోవచ్చు అనే భయంతో వాళ్ళు అసలు ఏం అనట్లేదంట ఆమె. అందుకే ఆమె ఏం చేసినా ఏం మాట్లాడినా వాళ్ళు ఎంతో సమ్మానం చూపిస్తున్నారు, దానికి అన్ని అంగీకరిస్తున్నారు. ఆయనకి ఒక్క మాట కూడా అనట్లేదు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే ఆమెతో ఉన్న ఏడిపడిన సంబంధం డిస్టర్బ్ అవ్వకూడదు, అది మెయిన్ పాయింట్ అనమాట వాళ్ళకి. సో ఈ విధంగా ఇదనమాట యాక్చువల్లీ ఏంటంటే రిలేషన్షిప్ ఈ ప్రపంచంలో కూడా చాలా రిలేషన్షిప్స్ అలా భౌతిక ఆసక్తి కారణంగా ఏవైతే ఏర్పడతాయో రిలేషన్షిప్స్, చాలా మంది ఏంటంటే ఇలా నేను ఈ వ్యక్తిని భోగించడం కోసం అదే వాళ్ళ టార్గెట్ కాబట్టి వాళ్ళు ఏం చేసినా వాళ్ళు ఏమన్నా అంతా ఒప్పుకుంటారు. వాళ్ళు భోగించిన తర్వాత మాత్రం వాళ్ళకి నచ్చలేదనుకోండి, ఇక గొడవలు స్టార్ట్ అయిపోతాయి. అప్పటి వరకు గొడవలు అవ్వవు. ఇదొక సింపుల్ ప్రిన్సిపల్ అనమాట. సో ఈ విధంగా అప్పుడు మోహిని మీర్తి ఎలా చీటింగ్ చేసిందంటే అసురులకి, అసురుల దగ్గరికి వచ్చి చెప్పింది అనమాట, ఈ దేవతలు ఉన్నారు కదా వీళ్ళు చాలా పీసినాసోళ్ళు, ఇంకా వాళ్ళు చాలా వాళ్ళకి మేము తాగాలని చాలా ఈ కోరిక ఉంది, మరీ పిచ్చి పిచ్చిగా వాళ్ళు కోరుకుంటున్నారు. సర్లే ఫస్ట్ వాళ్ళు చెప్తే నా మాట వినరు, మీరైతే నా మాట వింటారు కదా, అందుకని ఫస్ట్ వాళ్ళకి ఇచ్చేస్తాను కొంచెం. తర్వాత మీరంటే నేను చెప్పిన మాట వింటారు, ఇంకొంచెం మీరు మంచివారు కాబట్టి మీరు కొంచెంసేపు ఆగమన్నా మీరు ఆగుతారు, కాబట్టి ఫస్ట్ వాళ్ళకి కొంచెం పనిచేసి తర్వాత మీకు పనిచేస్తాను మొత్తం. అలా చెప్పిందనమాట అసురులకి మోహినిమూర్తి. అలా చెప్పగానే వాళ్ళు వినేశారు. ఓకే. ఎందుకంటే ఇలా నచ్చ చెప్తారు కదా పిల్లలకి. ఇప్పుడు ఇద్దరు కొట్టుకుంటుంటే, సరే నువ్వు నేను చెప్పిన మాట వింటావు కదా, నువ్వు గమ్మునుండు, ఫస్ట్ వాడికి ఇచ్చేద్దాం. సో అలాగే ఇప్పుడు ఇక్కడ ఒక విధంగా మోహినిమూర్తి కూడా అలాగే అసురులతో చేస్తుంది అనమాట. మీరు నా వాళ్ళు, సో మీరు నేను చెప్పిన మాట వింటారు, వాళ్ళు వినరు, వాళ్ళు అసలు చెప్పిన మాట వినరు, ఇంకా వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. సరే ఫస్ట్ ఇచ్చేద్దామంట, తర్వాత మీకే కదా మొత్తం, నేను ఇస్తానులే. సో ఈ విధంగా వాళ్ళు ఒప్పేసుకుంటున్నారు. సో ఇదన్నమాట యాక్చువల్లీ భౌతిక ఆసక్తితో మోహితమైపోయి రిలేషన్షిప్ ఏదైతే ఎస్టాబ్లిష్ అవుతుందో అందులో మోసపోవడానికి ఛాన్సెస్ చాలా ఉంటాయి అన్నమాట. ఇంకా ఆ రిలేషన్షిప్ కూడా పర్మనెంట్ ఉండదు. ముందే చెప్పేసింది మోహినిమూర్తి, ఇలాంటి ఆ రిలేషన్షిప్ మందికి పర్మనెంట్ గా ఉండదని. ఆ రిలేషన్షిప్స్ అన్ని కూడా ఆ భౌతిక ఆసక్తి తీరనంత వరకు తీరుతుందనే ఆశతో మెయింటైన్ అవుతుంది రిలేషన్షిప్. తర్వాత ఆ భౌతిక ఆసక్తి ఎన్ని రోజుల వరకు తీర్చుకోగలుగుతారో, భోగించగలుగుతారో అన్ని రోజుల వరకు ఆ రిలేషన్షిప్ జరుగుతుంది. కానీ ఈ భౌతిక ప్రపంచంలో ఒక నియమం అంటే రూల్, ప్రిన్సిపల్ ఏంటంటే, మీరు ఏ విషయాన్నైనా, వస్తువునైనా, వ్యక్తినైనా భోగించారనుకోండి రెగ్యులర్గా, రిపీటెడ్గా, ఒక సమయం తర్వాత మీకు అందులో వచ్చే ఆనందం అనేది తగ్గిపోతుంది. ఒక్కొక్క సమయంలో విరక్తి కూడా పుట్టొచ్చు. అప్పుడేమవుతుందంటే అలా మీరు భోగిస్తున్నప్పుడు ఆనందం తగ్గిపోయినప్పుడు ఇంకా ఆ వ్యక్తి పట్ల ఇంట్రెస్ట్ వెళ్ళిపోతుంది కదా, ఆ వస్తువు పట్ల ఇంట్రెస్ట్ వెళ్ళిపోతుంది కదా. అప్పుడు మీరు కొత్త వ్యక్తిని కానీ కొత్త వస్తువుని కానీ కోరుకోవాలనుకుంటారు. అది మొబైల్ ఫోనే కావచ్చు, భార్య కావచ్చు, భర్తే కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏదైనా కావచ్చు.
ఇందులోంచి నేను ఈ వ్యక్తిలోంచి కానీ ఈ వస్తువులోంచి కానీ ఇప్పుడు నాకు నేను కోరుకున్న అంత ఆనందము ముందు దొరికినంత ఆనందం ఇప్పుడు దొరకట్లేదు. కాబట్టి ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. ఇంట్రెస్ట్ తగ్గిపోయినంత తర్వాత ఇక ప్రతీదీ ఒకటి కూడా వాళ్ళు చేసే ప్రతి విషయం, ప్రతి పని కూడా చిరాకుగా అనిపిస్తుంది. లేకపోతే మొబైల్ ఇప్పుడు పాతగా అయిపోయింది కొంచెం. అరే! ముందు ఎంత బాగుండేది ఇప్పుడు బాలేదు. సో ఈ పాత వైపు ముందు కొత్తగా ఉన్నప్పుడు మొబైల్‌ని ఎంత ప్రేమించేవాళ్ళో మొబైల్‌ని. ఇప్పుడు పాతగా అయిపోయిన తర్వాత అది పని చేస్తుంది ఇంకా కానీ కొత్తగా ఉన్నంత విధంగా ఫాస్ట్‌గా పని చేయట్లేదు కాబట్టి కోపం వచ్చేస్తుంది ఆ మొబైల్. అరే! ఏ చెత్త మొబైల్. కొత్తది కొనుక్కోవాలి. సో కొత్త మొబైల్ అయితే మంచిది. సో అలాగే వ్యక్తితో కూడా. సో అలాగే ఇప్పుడు ఈ వ్యక్తి అయిపోయాడు ఇంకా. ఇంకా ఈ వ్యక్తితో ఇంక నేను ఉండలేను. ఇంకా నెక్స్ట్ ఇంకొకరితో రిలేషన్‌షిప్ చేసుకోవాలి. సో రిలేషన్‌షిప్స్‌లో బ్రేకప్స్ కూడా ఇందుకే అవుతాయి. అలా బేసికల్లీ వస్తువుల్ని కూడా జనాలు చేంజ్ చేస్తూ ఉంటారు. అందుకనే. సో అందుకనే ఈ భౌతిక ప్రపంచం, ఈ యొక్క భౌతిక ఆసక్తి, కోరిక ఈ కారణంగానే రన్ అవుతుందన్నమాట. సో అందుకే ఈ విధంగా దీని బేసిస్ మీద రిలేషన్‌షిప్స్ అనేవి ఇలాగే ఉంటాయి. మోసాలు జరుగుతాయి. ఈ రిలేషన్‌షిప్‌లో ఫైనల్‌గా ఫ్రస్ట్రేషనే దొరుకుతుంది. ఫైనల్‌గా దుఃఖమే లభిస్తుంది. సో ఫైనల్‌గా లాసే అవుతుంది. సో అందుకనే ఇవన్నీ జరుగుతాయన్నమాట. ఎప్పటివరకైతే ఆ యొక్క రిలేషన్‌షిప్ నా యొక్క భౌతిక కోరిక, నా యొక్క భౌతిక ఆసక్తి పూర్తి చేసుకోవడానికి ఆ రిలేషన్‌షిప్ ఉన్నప్పుడు, ఆ సంబంధం ఉన్నప్పుడు, ఆ సంబంధాలన్నీ కూడా ఇలాగే ఉంటాయి. ఇదే ప్రిన్సిపల్. సో ఎనీవే నెక్స్ట్ 24వ శ్లోకం. దేవలింగ ప్రతిచ్ఛన్నః స్వర్భానుర్దేవ సంసది ప్రవిష్ట సోమమపిబత్ చంద్రార్కాభ్యాం చ సూచితః. సో రాహు ఇతను చాలా ఇంటెలిజెంట్ మాట. రాహు అనే ఒక అసురుడు, మీకు తెలుసు కదా, సూర్యగ్రహణం చంద్రగ్రహణం జరిగినప్పుడు ఈ రాహు వచ్చేసి ఆ సూర్యుడిని అటాక్ చేసినప్పుడు సూర్యగ్రహణం, చంద్రుడిని అటాక్ చేసినప్పుడు చంద్రగ్రహణం జరుగుతూ ఉంటాయి. కవర్ చేస్తాడు ఆయన. సో ఇక్కడ రాహు ఏం చేశాడంటే ఇప్పుడు అతనికి అర్థమైపోయింది, అర్రే మోహిని మూర్తి మోసం చేస్తుంది, మనకి మంచి ఏ అమృతం దొరకదు, మనకి మొత్తం కూడా మంచేస్తుందని తెలుసుకొని అతను ఏం చేశాడంటే దేవతల యొక్క దుస్తులు ధరించి దేవతల్లాగా డ్రెస్అప్ చేసుకొని ఆయన వెళ్ళి దేవతల మధ్యలో కూర్చున్నాడంట. కూర్చున్నాడు ఎందుకు? అమృతం తాగడానికి. ఎవ్వరికి కనిపెట్టలేకపోయారు దాన్ని. భగవంతుడు కూడా కనిపెట్టలేకపోయాడంట, అంటే మోహినిమూర్తి కూడా. అదేంటి అంటే చూద్దాం. సో ఆ విధంగా అతను వెళ్ళి ఎక్కడ కూర్చున్నాడంటే సూర్యుడు చంద్రుడు అంటే ఆయనకి ఆల్రెడీ శత్రువులు అన్నమాట, బద్ధ శత్రువులు. అలా వాళ్ళిద్దరి మధ్యలో వెళ్ళి కూర్చున్నాడంట. కూర్చొని ఎవరు తెలియకుండా ఎవ్వరు గుర్తుపట్టలేదు కానీ తర్వాత భగవంతుడు ఇంకా సూర్యుడు చంద్రుడు కనిపెట్టేస్తారు. తర్వాత భగవంతుడు కనిపెట్టేస్తారు. కానీ అప్పటికల్లా ఇది అమృతం జస్ట్ ఇలా ఎప్పుడైతే భగవంతుడు ఆ రాహు దగ్గరకు వస్తాడో ఆయనకి ఇచ్చేస్తాడు అమృతం. రాహు తాగేస్తాడు. అది చూసి సూర్యుడు చంద్రుడు అని గుర్తుపట్టేస్తారు. అరే ఇతను రాహు అని. అప్పుడు భగవంతుడు కూడా అప్పటికే అమృతం తాగేస్తాడు కానీ ఇంకా గొంతులోనే ఉన్నాడు, కిందికి దిగలేదు. సో వెంటనే చూడగానే అమృతం పోయగానే గుర్తుపట్టేస్తారు. సో ఎందుకు అలా జరిగింది? అదేంటి భగవంతుడు ముందు గుర్తుపట్టలేకపోయాడా? అమృతం వాడు తాగగానే గుర్తుపట్టారు అందరూ. అంటే ఇది సరే, దేవతలు అంటే గుర్తుపట్టలేకపోయారు, భగవంతుడు గుర్తుపట్టలేడా? గుర్తుపట్టగలడు. కావాలనే భగవంతుడు అలా గుర్తుపట్టనట్టుగా, తెలియనట్టుగా, ఆయన అసురుడు అని తెలియనట్టుగా రాహుకి అమృతం పోసేసాడు, అంటే మోహినిమూర్తి అవతారంలో. ఎందుకు అంటే భగవంతుడు చూపించాలనుకున్నాడు ఈ అమృతం యొక్క పవర్ ఏంటో, ఎంత పవర్ఫుల్ ఈ అమృతం, అసలు శక్తి ఏంటో అమృతాన్ని తెలియజేయడానికే యాక్చువల్లీ ఈ విధంగా ఈ లీలం చేశాడనమాట. సో తర్వాత సూర్యచంద్రులు ఇద్దరు కూడా కనిపెట్టేశారు. తర్వాత భగవంతుడు కూడా అర్రే వీడా ఇలాగా కనిపెట్టగానే అమృతం తాగానే ఏం చేశారంటే చక్రేణ క్షురధారేణ జహారా పిబత శిర హరిస్తస్యాకబంధస్తు సుధాయాప్లవితోపతత్. సో భగవంతుడు హరి ఇలా వాడు వెంటనే ఏం చేశారంటే భగవంతుడు ఆయన యొక్క సుదర్శన చక్రం ద్వారా రాహు యొక్క తలకాయ తీసి పడేశారనమాట. అప్పుడు రాహు యొక్క తలకాయి శరీరం నుంచి సెపరేట్ అయిపోయింది. దాని ద్వారా సెపరేట్ అయిపోయినా కానీ ఆ యొక్క శరీరంలో అమృతం అనేది స్పర్శించింది కదా ఆ పాటలో.
హెడ్ పార్ట్ లో ఆల్రెడీ అమృతం స్పర్శించింది కారణంగా ఆ ఫేస్ చనిపోలేదన్నమాట. రాహు అలాగే ఉండిపోయాడు. శరీరం చనిపోయింది, నశించిపోయింది, కానీ రాహు ఒక ఫేస్ అలాగే ఉండిపోయిందంట. సో ఈ విధంగా సో బాడీ మాత్రము సర్వైవ్ అవ్వలేదు, కానీ తలకాయ సర్వైవ్ అయిపోయింది. సో ఇలా భగవంతుడు ఈ అద్భుతమైన పవర్ ఏదైతే ఉందో ఈ అమృతానికి, అది చూపించడానికి లీల చేశారు. సో శిరస్త్వమృతామృతం అజోగ్రహం అచిక్లవత్ యస్తు పర్వం చంద్రార్కావ్ అభిధావతి వైరధి. సో రాహు యొక్క తలకాయ ఏంటంటే ఈ అమృతం స్పర్శ కారణంగా ఈ విధంగా ఇది అమరమైపోయింది. అంటే ఈ విధంగా ఇప్పుడు బ్రహ్మదేవుడు ఈ రాహును కూడా సరే ఇది కూడా ఒక గ్రహంగా దాన్ని స్వీకరించేశాడంట. సో రాహు ఎప్పుడు కూడా, అందుకే సూర్యుడు యొక్క చంద్రుడు ఇద్దరి యొక్క ఒక శత్రువు అనమాట. అందుకే ఎప్పుడు వాళ్ళని అటాక్ చేద్దామని చూస్తూ ఉంటుంది అనమాట. ఏదో ఒక రోజు పౌర్ణమి రోజు, అమావాస్య రోజు అటాక్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అనమాట. సో అప్పుడు సూర్యగ్రహణం, చంద్రగ్రహణం జరుగుతూ ఉంటాయి. సో అది కారణం అనమాట. సో రాహు కూడా ఒక గ్రహం లాగా తిరుగుతూ ఉంటాడు అంతరిక్షంలో. అప్పుడప్పుడు సూర్యుడిని, చంద్రుడిని కవర్ చేస్తూ ఉంటాడు. అప్పుడు సూర్యగ్రహణం, చంద్రగ్రహణం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ 27. సో ఆల్మోస్ట్ అయిపోతుంది. ఇంకొక 27, 29 అంటే ఇంకో 3 శ్లోకాలు ఉన్నాయి అంతే. సో ఇది చూసేసి మనం కంప్లీట్ చేద్దాం. పీతప్రాయేమృతే దేవైర్ భగవాన్ లోక భావనః పశ్యతాం అసురేంద్రాణం స్వం రూపం జగ్రే హరిః. సో భగవంతుడు అందరి యొక్క బంధువు, మిత్రుడు, శ్రేయోభిలాషి ముల్లోకాలకి. సో ఆ విధంగా ఎప్పుడైతే ఇంకా దేవతలు అందరూ తాగేశారో అమృతాన్ని, అప్పుడు ఇక అందరి సమక్షంలోనే ఆ రాహుని కట్ చేసిన తర్వాత హెడ్ ఆ అమృతం కూడా ఫినిష్ చేసేసిన తర్వాత, అందరికి పనిచేసిన తర్వాత దేవతలకి, ఇంకా ఆ భగవంతుడు ఆసురులందరి సమక్షంలో ఆయన యొక్క అసలైన రూపాన్ని చూపించేశాడు, అంటే విష్ణు రూపాన్ని. ఏవం సురాసురగణ సమదేశ కాల హేత్వర్త కర్మ మతయోపి ఫలే వికల్పా తత్రామృతం సురగణా ఫలమంజసాపుర్ యత్పాద పంకజరజ శ్రయనాన్న దైత్యా. సో ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే స్థలము, సమయము, కారణము, ఉద్దేశము, కార్యము, లక్ష్యము ఇక్కడ దేవతలు మరియు దానవులకి ఇద్దరికి కూడా ఒకటే. కానీ దేవతలకు మాత్రం ఒక ఫలితం దక్కింది, అసురులకు మాత్రం ఇంకొక ఫలితం దక్కింది. ఎందుకు? ఎందుకంటే దేవతలు భగవంతుడి యొక్క పాద పద్మాల యొక్క శరణులో ఉన్నారు. అందుకనే వాళ్ళకి ఎంతో సునాయాసంగా ఆ అమృతం అనేది దక్కింది, దాని యొక్క ఫలితం వాళ్ళకి దక్కింది. కానీ అసురులు ఎందుకంటే భగవంతుడికి శరణాగతులు కాదు, ఆయన పాద పద్మాలకు శరణాగతులు కాదు, అందుకనే వాళ్ళకి వేరే రకమైన ఫలితం దక్కింది, వాళ్ళకు అమృతం దక్కలేదు. అవునా? ఏ యథామాం ప్రపద్యంతే తాం స్తతైవ భజామ్యహం. చూడండి, ఇది అదేంటి మోసం చేశారు భగవంతుడు, ఇదేంటి, ఇది న్యాయం కాదు కదా. చూడండి, పాయింట్ ఏంటంటే అన్నిటికీ మాస్టర్ భగవంతుడే. ఇప్పుడు మీరు గవర్నమెంట్ లేకపోతే ప్రైమ్ మినిస్టర్ లేకపోతే రాజుకు ఆయనకి వ్యతిరేకంగానే మీరు కార్యాలు చేస్తే మరి దండించరా? సో ఇక్కడ ఇంకా భగవంతుడు వాళ్ళని ఏం దండించలేదు కూడా చెప్పాలంటే. జస్ట్ వాళ్ళకి అమృతం వేయకుండా ఓన్లీ దేవతలకు ఇచ్చేసాడు. ఎందుకంటే దేవతలు ఆయన్ని భజన చేశారు, పూజించుకున్నారు. సో భగవంతుడు ఆల్రెడీ క్లియర్ గా ప్రిన్సిపల్ ముందే చెప్పేశారు, ఏ యథామాం ప్రపద్యంతే, ఎలాగైతే ఎవరైతే నాకు శరణాగతులు అవుతారో అలాగే నేను వాళ్ళకి ఫలితాలను ఇస్తానని. సో ఇప్పుడు దేవతలు వచ్చి శరణాగతులు అయిపోయారు, భగవంతుడు వాళ్ళకి ప్రామిస్ చేశాడు, మీకు నేను అమృతాన్ని ఇప్పిస్తాను, మీరు ఏమి గొడవ పడాల్సిన అవసరం లేదు, కంగారు పడాల్సిన అవసరం లేదు, మీకు చెప్పిన మాట వినండి, ఓపిక, గొడవ పడకుండా కామ్గా ఉండండి, అంతే, మీరు ఏం చేయవలసిన అవసరం లేదు, నేనే అన్ని చేస్తాను. సో భగవంతుడు వాళ్ళు ఏం కష్టపడాల్సిన అవసరం లేదు,
అఫ్ కోర్స్ అంటే పరిశ్రమ ఇద్దరు చేశారు, అసురులు దైత్యులు దానవులు దేవతలు అందరూ కూడా ఈ యొక్క సముద్ర మంత్రం కోసం అనేసి. కానీ పాయింట్ ఏంటంటే అక్కడ కూడా ప్రతి స్టెప్ లో భగవంతుడు ఎందుకు హెల్ప్ చేశాడు? కూర్మ అవతారం రూపంలో, తర్వాత అజిత అవతారం రూపంలో, ఈ విధంగా అందరికీ 3 గుణాల యొక్క శక్తులనిచ్చి, ఆ విధంగా పైనుంచి కింద నుంచి బ్యాలెన్స్ చేసి మందర పర్వతాన్ని తీసుకొచ్చి, తర్వాత హలాల విషయం కూడా శివుడి ద్వారా శివుడికి ద్వారా సేవింపజేసి, ఫైనల్ గా మోహినీమూర్తి రూపంలో వచ్చి కూడా సో ఈ అమృతాన్ని ఈ విధంగా దేవతలకు మాత్రమే పంచి, ఇదంతా చేసింది ఎందుకు? భగవంతుడే చేశాడు మొత్తం యాక్చువల్లీ చాలా మటుకు. సో ఇదంతా ఎందుకంటే దేవతలు భగవంతుడి దగ్గరికి వెళ్ళి శరణాగతులయ్యారు కనుక. సో అందుకే మనం చూడొచ్చు అనమాట, భక్తులు, ఇది చాలా మంచి పాయింట్ ఇక్కడ రాస్తారు ప్రభుపాల్లో. ఈ యొక్క తాత్పర్యం చాలా బాగుంటుంది, హోప్ గివింగ్ పార్ట్ తాత్పర్యం అనమాట ఇది. ఇక్కడ ఏంటంటే ప్రభుపాల్ ఒక ఇంపార్టెంట్ పాయింట్ రాస్తున్నారు ఏంటంటే, మనము ఈ భౌతిక ఇప్పుడు ఇక్కడ ఈ శ్లోకంలో ఏ రాశారు? ఒకటే ప్లేస్, ఒకటే కార్యం, ఒకటే లక్ష్యం అందరూ చేసినా కానీ దేవతలకు వేరే రిజల్ట్ వచ్చింది, అసురులకు వేరే రిజల్ట్ వచ్చింది. అలాగే ఈ భౌతిక ప్రపంచంలో కూడా మీరు భక్తులు అభక్తులు, కర్మీలు భక్తులు ఇద్దరు కూడా ఒకే కంపెనీలో పనిచేసినా, లేకపోతే ఒకే వర్క్ చేసినా కానీ, ఒకే ప్లేస్ లో కానీ, ఒకే శక్రమైన శక్తిని పెట్టి చేసినా కానీ ఫలితం వేరేగా వస్తుంది. అంటే భక్తులకు వచ్చే ఫలితాలు కర్మీలకు వచ్చే ఫలితాలు వేరుగా ఉంటాయంట, ఒకే పని చేసిన ఆయన కంపెనీలో కానీ ఏదైనా కానీ. ఇది చాలా స్పెషల్ పాయింట్ యాక్చువల్లీ, చాలా మందికి ఈ విషయం తెలియదు. అంటే మీరు భక్తి చేస్తూ భక్తులు అయిపోయి, ఎందుకంటే ఇప్పుడు మీరు భగవంతుడి కోసం పనిచేస్తున్నారు, భక్తులు అయిపోయారంటే భగవంతుడి కోసం పనిచేస్తున్నారు. అలాగనేసి మీరు కొంతమంది వెరైటీ భక్తులు ఉంటారు. వెరైటీ భక్తులు అంటే వాళ్ళు భగవంతుడి నామం జపం చేస్తారు, భగవంతుడి మందిరంగా వెళ్తారు, క్లాసు కూడా వెళ్తారు, అన్ని బాగానే ఉన్నాయి. కానీ వాళ్ళ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇలా భగవంతుడు భక్తి చేసుకుంటే నా భౌతిక కోరికలన్నీ నేను బాగా తీర్చుకోవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు భౌతిక కార్యాలు చేస్తూ ఉంటారు. సో మరి అవి భౌతిక కార్యాలు అయిపోతాయండి, అవి భక్తి శుద్ధ భక్తి అవ్వదు. సో అలాంటప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. కానీ మీరు ఇది నేను ఈ కార్యం నేను కంపెనీలో పనిచేస్తున్నాను పర్వాలేదు, నేను కంపెనీలో జాబ్ చేసినా కానీ కొంతమంది ఇది అర్థం కాదు ఈ పాయింట్. కానీ ప్రభుపాల్ వారు ఇది చాలాసార్లు భగవద్గీతలోనే క్లియర్ చేశారు. ఇది భాగవతంలోకి వచ్చేసాం ఆల్రెడీ మనం 8th కంటే వరకు. ఇప్పుడు క్లియర్ ఉండాలి ఈ పాయింట్ మీ అందరికీ, ఎవరికైనా క్లియర్ లేకపోతే పాయింట్. ఒకవేళ ఒక వ్యక్తి కంపెనీలో పనిచేసినా కానీ ఆ వ్యక్తి ఓకే నేను ఈ కంపెనీలో పనిచేయడం వల్ల నాకు వచ్చే ఆదాయం ద్వారా నేను నా పరివారాన్ని భక్తి మార్గంలో అఫ్ కోర్స్ పోషించడం, మినిమం బేసిక్ నెసిటీ అలాగా ఉంటాయి, అవి పూర్తి చేసుకొని ఇంకా ఈ ఎంత డబ్బు అయితే సంపాదిస్తున్నా ఆ డబ్బుతో నేను నా పరివారాన్ని భక్తి మార్గంలోకి నడిపిస్తాను, అలాగే దీన్ని ఇంకా భగవంతుడి ప్రచారానికి భగవంతుడి సేవకి వినియోగిస్తాను అనే ఉద్దేశంతో, అంటే ఇంకా భగవంతుడికి బాగా భక్తి చేసుకోవడానికి నేను దీన్ని ఉపయోగిస్తాను ఈ యొక్క ఫలితాన్ని అనే ఉద్దేశంతో ఎవరైతే కంపెనీలో కానీ ఎక్కడైనా జాబ్ చేస్తున్నారు, లేకపోతే ఏదైనా బిజినెస్ చేస్తున్నారు, ఏ వర్క్ చేసినా సరే అప్పుడు అది కూడా భక్తి అయిపోతుంది అనమాట. అందుకే ప్రభుపాల్ గారు అన్నారు, ఒకవేళ ఒక వ్యక్తి ఫ్యాక్టరీకి వెళ్ళి పనిచేసినా కానీ ఆ వ్యక్తి ఫ్యాక్టరీలో పనిచేసినా మొత్తం 100% భగవంతుడి సేవకి ఇచ్చాడనుకోండి ఫలితాన్ని, అతను సన్యాసితో సమానం అని చెప్పేస్తారు. అందుకనే ఈ సన్యాసం అనేది ఈ రంగులో లేదనమాట, వేసుకునే డ్రెస్సులో లేదనమాట, చేసే కార్యం ఏ చేతనతో చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. దాంతో ఆ వ్యక్తి ఎంత గొప్ప భక్తుడు వ్యక్తి అనే విషయాన్ని మనకు ఎంతగా భగవంతుడికి శరణాగతుడు అనే విషయాన్ని మనకు అర్థమవుతుంది. సో ఈ విధంగా అలా భక్తులు భగవంతుడి సేవ ఉద్దేశంతోనే ఒకవేళ చేస్తే కార్యాలు, సో కర్మిలకు వచ్చే ఫలితాలకి భిన్నంగా, అంటే ఇప్పుడు ఎలాగైతే దేవతలు అసురులకి ఎలా డిఫరెంట్ రిజల్ట్స్ వచ్చాయంటే ఆబ్వియస్లీ మంచి రిజల్ట్స్ వస్తాయి భక్తులకి. సో భక్తులకి డైరెక్ట్ భగవంతుడు రిజల్ట్ ఇస్తాడు. సో అందుకే ఇక్కడ చెప్తున్నారనమాట, ఎవరైతే భగవంతుడికి శరణాగతమైన భక్తులు ఒకవేళ అలా కర్మీలు చేసే వర్క్ జాబ్ చేసినా, అలాంటి బిజినెస్ చేసినా కానీ చూడ్డానికి అరే వాళ్ళు వీళ్ళు ఇద్దరు సేమే చేస్తున్నారు. ఇప్పుడు అర్జునుడు ఉన్నాడు, ఆయన యుద్ధం చేస్తున్నాడు, దుర్యోధనుడు ఆయన యుద్ధం చేస్తున్నాడు, ఇద్దరు యుద్ధం చేస్తున్నారు, కానీ ఫలితం పాండవులు గెలిచారు అంతే. వస్తుండొచ్చు, చాలా ఆపదలు వస్తుండొచ్చు, సమస్యలు వస్తుండొచ్చు, కానీ ఫైనల్ గా అయితే గెలిచింది పాండవులే. అలాగే ఫైనల్ గా సక్సెస్ ఏదైతే వస్తుందో వాళ్ళకి అసురులకి ఏంటంటే వాళ్ళకి మా పరిశ్రమ ద్వారా మేము సాధిస్తామనే ఉద్దేశంతో వాళ్ళు రాత్రి పగళ్ళు పనిచేస్తూ ఉంటారు. అయినా కానీ అలా వాళ్ళ కర్మ చేసుకున్న కర్మ ప్రకారం వాళ్ళకు కర్మలో ఎంత రాసి పెట్టిందో అంత ఫలితం వాళ్ళకి తప్పకుండా దొరుకుతుంది. ఓకే, అది కర్మ సిద్ధాంతం ప్రకారం.
లా ఆఫ్ కర్మ ప్రకారం మనకు లభిస్తుంది. కానీ భక్తులు స్పెషల్ అన్నమాట. ఈ కర్మకు అతీతంగా, అంటే వాళ్ళు చేసిన పనికి దానికన్నా ఎన్నో రెట్లు ఎక్కువ లాభం, ఎన్నో రెట్లు ఎక్కువ ఫలితం లభిస్తుంది అనమాట. అంటే వాళ్ళు పరిశ్రమ చేయకుండా, అంటే చేసిన దానికన్నా ఎక్కువ లాభం వాళ్ళకి వస్తుంది అనమాట, రిజల్ట్ ఎక్కువ వస్తుంది అనమాట. ఫలేనా పరిచయతే. సో ప్రభుపాద అందుకే రాస్తున్నారు అనమాట. సో అది మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఇంత పరిశ్రమ చేస్తే ఇంత రిజల్ట్ వస్తుంది, అదే కర్మి వాళ్ళకి ఇంత పరిశ్రమ చేస్తే ఇంతే రిజల్ట్ వస్తుంది. కానీ భక్తులకి ఇంత పరిశ్రమ చేస్తే, ఒకవేళ శరణాగతమైన ఎంత శరణాగతమైతే దాని ప్రకారం మళ్ళీ అది కూడా దాని దాని ప్రకారంగా వాళ్ళకి అంత ఎక్కువగా ఫలితం రావచ్చు, వస్తుంది. సో అందుకనే తద్వారా ఫలితం ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే భక్తులు అర్థమైపోతుంది, అరే నేను ఇంత తక్కువ కష్టపడ్డాను అయినా నాకు ఇంత లాభం వచ్చింది, రైట్. సో ఈ విధంగా అప్పుడు భగవంతుడి కృప అనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఈ విధంగా మెయిన్ ఉద్దేశం, డిఫరెన్స్ ఎందుకు ఇలా జరుగుతుంది అంటే డిఫరెన్స్ ఇదే. ఎందుకంటే ఆ కర్మి అంటే వాళ్ళు వాళ్ళ కర్మ ఫలాల్ని వాళ్ళే భోగించాలనుకుంటారు. సో వాళ్ళకి అందుకే ఎక్స్ట్రా రాదనమాట. కానీ ఇక్కడ భక్తులకి ఏంటంటే అదంతా కూడా భగవంతుడి సేవలో వినియోగించాలనుకుంటున్నారు. అందుకనే భగవంతుడు వాళ్ళకి ఎక్స్ట్రా ఇస్తారనమాట. అవునా? సో ఈ విధంగా భక్తులు ఇంకా కర్మీస్ మధ్యలో చాలా డిఫరెన్స్ ఉంది రిజల్ట్ లో కూడా. ఎందుకంటే ఈ కర్మీలు ఏంటంటే వాళ్ళు చేసే కర్మల వల్ల ఇంకా బంధించిపోతారు ఈ యొక్క జగత్తులు, అవునా? కానీ మన భక్తులు ఏంటంటే భగవంతుడి కోసం చేసినప్పుడు ఏ కర్మైనా సరే, యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధనం. సో ఈ లోకంలో కర్మబంధనకి గురి కాకుండా మనం ముక్తులైపోతాం. సో అందుకనే కొంతమందికి ఒక రకమైన అపోహ ఉందన్నమాట భక్తుల్లో కూడా. ఎవరైనా కంపెనీలో పనిచేస్తే, ఎవరైనా బిజినెస్ చేస్తున్నారు అంటే, ఎవరైనా ప్యాంట్ షర్ట్ వేసుకున్నారంటే, ఎవరైనా ఇలా జుట్టు పెట్టుకొని జాబ్ చేస్తున్నారంటే, హెడ్ షేవ్ చేసుకోలేదంటే వాళ్ళు శుద్ధ భక్తులు కాదు. అసలు ఛాన్సే లేదు. అదే ప్యాంట్ షర్ట్ వేసుకుని ఎవరైనా పని చేసుకుంటూ జాబ్ చేసుకుంటూ శుద్ధ భక్తులు అవ్వగలరా? అసలు ఛాన్సే లేదు అని అనుకుంటారు. ఇది మూర్ఖత్వం. ఈ మూర్ఖత్వాన్ని వదులుకోవాలి ఎవరిలో ఉంటే, ఇంకా భక్తులు ఆ మూర్ఖత్వాన్ని వదులుకోండి. సో డ్రెస్సులో కానీ జుట్టులో కానీ భక్తి లేదనమాట. శుద్ధ భక్తుల్ని అంటే పట్టుకునేది ఎవరు శుద్ధ భక్తులను కనుక్కునేది వాళ్ళు వేసుకునే డ్రెస్సు, వాళ్ళకు నెత్తి మీద జుట్టు ఉందా లేదా ఇది చూసి కాదు. చూడవలసింది ఏంటంటే వాళ్ళు జాబ్ చేసినా కానీ వాళ్ళు మెయిన్ ఉద్దేశం ఏంటి, వాళ్ళు ఎందుకు చేస్తున్నారు. బిజినెస్ చేసినా సరే, ఏది చేసినా సరే, వాళ్ళు ఒకవేళ దాని యొక్క ఫలితాన్ని భగవంతుడి సేవకి సంపూర్ణంగా ఉపయోగిస్తే అప్పుడు వాళ్ళు కూడా శుద్ధ భక్తులే. ఎంత మటు ఉపయోగిస్తే అంత లెవెల్ భక్తులు అనమాట. ఎంత మనము అన్ని విషయాలు భగవంతుడికి సమర్పితం చేస్తున్నాం, ఎంత పర్సంటేజ్ చేస్తే అంత పర్సంటేజ్ మనం భక్తులం. ఆ విధంగా ఉంటుంది. అంతేగాని జస్ట్ నేను హెడ్ షేవ్ చేసుకున్నాను కాబట్టి నేను శుద్ధ భక్తుని అయిపోయాను, లేకపోతే నేను ఇప్పుడు సాఫ్రాన్ డ్రెస్ వేసుకున్నాను, లేకపోతే నేను సన్యాసి అయిపోయాను కాబట్టి శుద్ధ భక్తుని అయిపోయాను, అలా ఏం గ్యారంటీ లేదు. సన్యాసి అయినంత మాత్రాన్ని శుద్ధ భక్తుడు అవ్వాలని గ్యారంటీ ఏమీ లేదు. సో అందుకనే ఐడిసి కోర్స్ ఉంటుంది. ఐడిసి కోర్సులో అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు. సరిగ్గా చేస్తుంటే ఎవరికైనా ఈ విషయాలన్నీ క్లియర్గా అర్థమవుతాయి. సో అందుకనే భక్తి అనేది అంత సూపర్ఫిషియల్ కాదనమాట. మనము చేసే మనకులో ఉన్న చేతన ఇంకా మనం చేసే కార్యాలు బట్టి ఉంటుంది అనమాట. సో అందుకనే ఇక్కడ ఒక కర్మి ఆ చేసే కర్మ వల్ల ఈ కర్మ బంధంలో చిక్కుకుంటాడు. అదే ఒక భక్తుడు ఆయన ఏ కర్మ చేసినా భగవంతుడి కోసం చేస్తే, ఆ బిజినెస్ అయినా సరే, జాబ్ అయినా సరే, దాని ద్వారా కూడా ఆయన భగవంతుడి సేవలో అంత ఫలితాన్ని పెట్టేసి భక్తి చేసుకొని ముక్తి పొందవచ్చు అనమాట. అని బంధన నుంచి ముక్తి పొందవచ్చు. సో అదే ఇక్కడ చెప్తున్నారనమాట. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ శ్లోకం, దీంతో ఎండ్ చేద్దామంటే ఈరోజు డిస్కషన్. యద్యుజ్యతే సువసు కర్మమణోబచోభిర్దేహాత్మజాదిషు నృభిస్తదసత్ప్రతక్వాత్ తైరేవ సద్భవతి యత్క్రియతే ప్రతక్వాత్ సర్వస్య తద్భవతి మూల నిషేచనం యత్. సో మనిషి సమాజంలో ఇలా ఎన్నో కార్యాలు ఉంటాయి. ఇక్కడ రాశారు, ఇన్ హ్యూమన్ సొసైటీ దర్ ఆర్ వేరియస్ యాక్టివిటీస్ పర్ఫార్మ్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ వన్స్ వెల్త్ అండ్ లైఫ్ బై వన్స్ వర్డ్స్. ఓకే, మన యొక్క సంపత్తిని, మన యొక్క జీవితాన్ని రక్షించుకోవడానికి మన యొక్క మనసు, వాక్య, కార్యాలు ఉంటాయి.
ఇవన్నీ కూడా జనాలు ఏంటంటే వారి యొక్క శరీరాన్ని రక్షించుకోవడానికి, లేకపోతే వాళ్ళ శరీరానికి సంబంధించిన వ్యక్తుల్ని, వస్తువుల్ని రక్షించుకోవడానికి చేస్తారు. ఇవన్నీ కూడా ఒక విధంగా చెప్పాలంటే ఇంద్రియ తృప్తికి సంబంధించినవి. భౌతిక కర్మలన్నీ కూడా. ఇవన్నీ ఏంటంటే భక్తికి సంబంధించినవి కాదు. కానీ ఇవే కార్యాలు అంటే ఇప్పుడు మన శరీరం రక్షించుకుంటాం. ఎందుకంటే అప్పుడు ఈ శరీరం ద్వారా మనం భక్తి చేసుకోవచ్చు. అలాగే మనం మన పరివారం వాళ్ళని మంచిగా పోషిస్తున్నాము. వాళ్ళకు కూడా రక్షిస్తున్నాము. ఎందుకంటే తద్వారా వాళ్ళు కూడా భక్తి చేసుకోవచ్చని. ఆ విధంగా మనం అన్ని కార్యాలు కూడా ఉద్దేశ్యము భక్తి చేసుకోవడానికి, భగవంతుడికి సేవ చేసుకోవడానికి అనే ఉద్దేశంతో ఎప్పుడైతే చేస్తామో, అవన్నీ భగవంతుడి సంతృప్తి కోసం ఎప్పుడైతే చేస్తామో, అవన్నీ కూడా ఏమవుతాయంటే భక్తి కార్యాలుగా మారిపోతాయి. అప్పుడు ఆ ఫలాలు కూడా మనకు భక్తిలో చేసుకునే ఫలాలు, భక్తి చేసుకోవడం వల్ల వచ్చే ఫలాలు మనకు లభిస్తాయి. సరైన ఫలాలు లభిస్తాయి. ఎలాగైతే నీటిని మీరు ఎప్పుడైతే చెట్టు యొక్క మూలల్లో, వేళ్ళల్లో వేస్తారో అప్పుడు ఆ నీరు అనేది చెట్టు యొక్క అన్ని శాఖలకు, ఉపశాఖలకి స్ప్రెడ్ అయిపోతుందో, నీరని చేరుకుంటుందో అలాగే అనమాట. సో మనం భగవంతుడి సంతృప్తి కోసం చేసినప్పుడు దానికి వచ్చే ఫలితం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, వేరే లెవెల్లో ఉంటుంది. అదే ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. ఇదే కర్మి, జ్ఞాని, యోగ, భక్త డిఫరెన్సెస్ అనమాట. సో ముఖ్యమైన అందుకే ఇది ఒకటే పాయింట్ ఇక్కడ బేసికల్లీ చెప్పాలంటే ఈ యొక్క తాత్పర్యంలో మెయిన్ పాయింట్. మెయిన్ డిఫరెన్స్ ఏంటి? ఒక కార్యము భౌతిక కార్యమా, ఆధ్యాత్మిక కార్యమా అని తెలుసుకోవడం ఎలా? అది ఎందుకు మీరు చేస్తున్నారు? మీ ఇంద్రియ తృప్తి కోసం చేస్తున్నారా, లేకపోతే భగవంతుడి యొక్క సంతృప్తి కోసం చేస్తున్నారా? ఈ విషయం ద్వారా అది తెలియబడుతుంది అన్నమాట. ఒకవేళ మీరు అలా కొంతమంది ఉన్నారు, నేను ఎవరిని ఇదనట్లేదు కానీ నేను ఎందుకంటున్నా అంటే కొంతమంది అలా ధోతి కుర్త వేసుకొని షేవింగ్ చేసుకుంటారు, హెడ్ షేవ్ చేసుకొని, మంచి తిలకం పెట్టుకొని, మంచి కంటిమాలు వేసుకొని, మంచి ధోతి కుర్త కూడా చక్కగా నీట్గా వేసుకొని మళ్ళీ టెంపుల్లోనే ఉంది అలా ఏదో సేవ చేసుకుంటూ దొంగతనాలు చేస్తుంటారు, మోసం చేస్తూ ఉంటారు భక్తుల్ని. సో మరి అలాంటి వాళ్ళు చేసే ఉద్దేశం ఏంటి? వాళ్ళు చూడ్డానికి అలా ఉన్నారు బయటికి, కానీ చేసే ఉద్దేశం ఏంటి? వాళ్ళు మోసాలు చేస్తున్నారు. అలా మీరు అప్పుడప్పుడు విని ఉంటారు, ఏదో మందిరంలో ఎవరో భక్తుడు దొంగతనం చేసి వెళ్ళిపోయాడు, మోసం చేసి వెళ్ళిపోయాడు కొంతమంది భక్తుల్ని, అలా వస్తూ ఉంటాయి న్యూస్ మీకు అప్పుడప్పుడు. సో అంటే అలా అందరూ కాదు, ఎవరో ఒకరు ఉండొచ్చు అలా. కాబట్టి అక్కడ మెయిన్ ఏంటంటే ఉద్దేశం ఏంటి? నేను ఇక్కడ అతను భక్తిని యూజ్ చేసుకుంటున్నాడు నా ఇంద్రియ తృప్తి కోసం. సో అది భక్తి కాదనమాట. అది భక్తి కాదు. అందుకనే ఏ ఉద్దేశంతో చేస్తున్నారు వ్యక్తి కార్యము అనేది మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట. కార్యం కన్నా కూడా ఇంపార్టెంట్ ఏంటంటే ఏ ఉద్దేశంతో చేస్తున్నాడు. ఇక్కడ ఓకే, ఈ సేవ, ఈ కార్యం నేను ఎందుకు చేస్తున్నాను, దీని ద్వారా నేను భోగించగలను, నేను ఇంద్రియాన్ని భోగించగలను అనే ఉద్దేశంతో చేస్తే మాత్రం, నా ఇంద్రియ తృప్తి కోసం చేస్తే మాత్రం, అది ఎవరైనా సరే, ఏ డ్రెస్లో ఉన్నా సరే, ఆ వ్యక్తి ఆ కార్యము భౌతిక కార్యము, ఆ వ్యక్తి భక్తుడు కాదు. అలాగే ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి ఏ కార్యమైనా చేసి భగవంతుడి సంతృప్తి కోసం చేస్తే ఆ కార్యము అతను ఏ డ్రెస్లో ఉన్నా సరే దానికి సంబంధం లేదు. అతను ఒకవేళ భగవంతుడి సంతృప్తి కోసం చేస్తే ఆయన ఏ ఆశ్రమంలో ఉన్నా, ఏ వర్ణంలో ఉన్నా దానికి సంబంధం లేదు. భగవంతుడి సంతృప్తి కోసం చేస్తే ఆ కార్యం ఆధ్యాత్మిక కార్యం, దానికి వచ్చే ఫలితాలు కూడా ఆధ్యాత్మిక ఫలితాలు. సో తద్వారా అతను భౌతిక బంధనంలో ఇరుక్కోడు. లేదంటే ఒకవేళ వ్యక్తి అలా చూడ్డానికి భక్తుల్లా వేషం వేసుకొని ఇంద్రియ తృప్తి కోసం కార్యాలు చేస్తే మాత్రం ఆయన భౌతిక బంధనంలో ఇరుక్కుంటాడు, మళ్ళీ ఈ జన్మ మృత్యు జరాది చక్రంలో ఇరుక్కుంటాడు. సో ఇది ఈ యొక్క తాత్పర్యంతో, ఈ యొక్క శ్లోకంతో ఈ యొక్క అధ్యాయం ముగుస్తుంది. సో ఇక్కడే నేను నిలిపివేస్తున్నాను, ఆల్రెడీ చాలా టైం అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్, చాలా చాలా ధన్యవాదాలు. శ్రీల ప్రభుపాద్ की जय, श्रीमद् भागवतम की जय, समवेत भक्त वृंद की जय.